అసలు ప్లాస్టిక్ సర్జరీలో ఎంత ప్లాస్టిక్ యూజ్ అవుతుంది, అసలు ప్లాస్టిక్ సర్జరీ అనే పేరు ఎందుకు వచ్చింది? ప్లాస్టిక్ అనేది లాటిన్ వర్డ్. కొన్నిసార్లు పేషెంట్స్ వచ్చినప్పుడు బర్న్స్ కి సార్ మీరు ప్లాస్టిక్ పెట్టి పంపించేస్తారు మమ్మల్ని అని. మన మేల్లో కూడా పీనస్ సైజు పెంచుకోవడానికి దానికి కూడా సర్జరీ ఉంది, అది నిజమేనా? అది చేసుకోవచ్చు. ఎప్పుడంటే కొన్ని కపుల్స్ ఎవరైనా వాళ్ళ ఇంటర్మేషన్లో కొంచెం అన్సాటిస్ఫై ఉన్నప్పుడు కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ ఇటువంటి సర్జరీలు వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ హ్యాపీ లైఫ్ ను కొంచెం పెంచే అవకాశం ఉంటుందా? అంటే చూడండి, పెన్నిస్ వైజ్ లెంత్ డజంట్ మ్యాటర్. అదే నేను చెప్పింది, ఒక 1.5 2 ఇంచెస్ మాక్సిమం ఉన్నా సరిపోతుంది. ఫీమేల్కి ఈ ఫోర్ స్కిన్ రిమూవ్ అని ఈ మధ్య బాగా వింటుంది యాక్చువల్గా. మామూలుగా ముస్లిమ్స్ వాళ్ళ దాంట్లో ఎక్కువ ఇది ఎంతవరకు సేఫ్ అసలు యాక్చువల్గా? వీళ్ళల్లో మనం చూస్తే క్యాన్సర్, ఆ పర్టికులర్ పార్ట్లో వచ్చే క్యాన్సర్ అనేది ఉండదు, చాలా తక్కువ వాళ్ళకి వచ్చే పర్సంటేజ్. రీజన్ ఏంటంటే ఇప్పుడు 49లో AMH టెస్ట్ మరియు వీర్య విశ్లేషణ 999 రూపాయలు మాత్రమే. IVF ప్యాకేజ్ పై 20,000 రూపాయలు తగ్గింపు. ఉచిత కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. అపాయింట్మెంట్ల కొరకు సంప్రదించండి 8977738819. 49 అంటే ఆనందం, 49 అంటే సంతోషం. సో మనం ప్లాస్టిక్ సర్జరీ అనగానే హీరో హీరోయిన్లు బాగా డబ్బున్న వాళ్ళు గ్లామర్ కోసం యూజ్ చేస్తారు అనుకుంటాను. కాదు, ప్లాస్టిక్ సర్జరీ చాలా పెద్ద సబ్జెక్ట్. యాక్సిడెంట్ అయిన పీపుల్ కానీ, ఫైర్ యాక్సిడెంట్ అయిన పీపుల్ కానీ, లేకుంటే ఏదైనా గాయాలు ఉన్న పీపుల్ కానీ, ఫీమేల్స్ చెస్ట్ సైజ్ పెంచుకోవడానికి కానీ తగ్గించుకోవడానికి కానీ, ఈవెన్ మేల్లో కూడా పీనస్ సైజు కొంచెం పెంచుకోవడానికి, ఇలా రకరకాలుగా హెయిర్ ప్లాంటేషన్, బియర్డ్ ప్లాంటేషన్, చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. సో వీటన్నిటి గురించి మనం డాక్టర్ రెజినాల్డ్ డి ల్యామ్, చాలా సీనియర్ ప్లాస్టిక్ సర్జన్, ఆయనతో చాలా విషయాలు మాట్లాడాం. ఈ ఇంటర్వ్యూ మీరు ఎండ్ వరకు చూడండి. ప్లాస్టిక్ సర్జరీ మీద మీకున్న అపోహలు, అనుమానాలు అన్ని క్లియర్ అయిపోతాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. సో నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, చాలా పెద్ద క్వశ్చన్ ఇది. అసలు ప్లాస్టిక్ సర్జరీలో ఎంత ప్లాస్టిక్ యూజ్ అవుతుంది, అసలు ప్లాస్టిక్ సర్జరీ అనే పేరు ఎందుకు వచ్చింది? అంటే ప్లాస్టిక్ సర్జరీలో పేరు రావడానికి కారణం ఏంటంటే, ప్లాస్టిక్ అనేది అది లాటిన్ వర్డ్. ప్లాస్టిక్ అంటే అర్థము మోల్డ్ చేయటం. ఓకే, మోల్డ్ అంటే దాన్ని మార్చడం, ఉన్న టిష్యూని మార్చడము, బెటర్గా చేయటము, దీన్ని మోల్డ్ చేయటం అంటారు యాక్చువల్లీ. అందుకని ప్లాస్టిక్ సర్జరీ అని వచ్చింది. యాక్చువల్లీ మనం వాడే ప్లాస్టిక్ కి దీనికి సంబంధం లేదనమాట. ప్లాస్టిక్ సర్జరీ అంటే నోస్ ఏదైనా పెడతారు, ప్లాస్టిక్ లోపల పెడతారు. అవును, అంటే బేసికల్ గా మాకు ఉస్మానియాలో మేము బర్న్స్ లో ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు పేషెంట్స్ వచ్చినప్పుడు బర్న్స్ కి వాళ్ళు అడిగిన అది కూడా ఉంది, సార్ మీరు ప్లాస్టిక్ పెట్టి పంపించేస్తారు మమ్మల్ని అని. సో అది అంటే ప్లాస్టిక్ సర్జరీ అనే పేరు ఎగ్జాక్ట్లీ ద మీనింగ్ వేరు. మోల్డ్ చేయటం, ఒక బాడీని మోల్డ్ చేయటాన్ని ప్లాస్టిక్ సర్జరీ అంటారు. సో ఇప్పుడున్న పొజిషన్ చూసుకోండి సార్, ఎక్కువ ప్లాస్టిక్ సర్జరీ అంటే కేవలం బ్యూటీకి మాత్రమే పరిమితమైంది. మనం ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీ, మన త్రూ తెలిసింది కూడా సెలబ్రిటీ త్రూవే. నోస్ ఇలా వేయించుకున్నారు, లిప్స్ అలా వేయించుకున్నారు, ఐస్ ఇలా వేయించుకున్నారు. ప్లాస్టిక్ సర్జరీ అంటే కేవలం అదొకటేనా, ఇంకేమైనా ఉందా? ప్లాస్టిక్ సర్జరీలో బ్యూటీ కోసం చేసుకోవటం అనేది ఒక భాగమే. మేజర్ భాగం ఏంటి? ట్రామా. అంటే ఇప్పుడు నా యాక్సిడెంట్స్ అయినాయి, కండ పోయింది, లేకపోతే టెండాన్స్ కట్ అయిపోయినాయి. ఈ ట్రామా అనేది చాలా మేజర్ భాగం. సో దానికోసం యాక్యూట్ ట్రామా, క్రానిక్ ట్రామా కూడా, వూండ్స్ కేర్ అవన్నీ కూడా చేస్తుంటారు ఒకటి. రెండోది వచ్చేసి మన ఫేస్లో ఫ్రాక్చర్స్ ఏమైనా అయితే, మ్యాక్సిలో ఫేషియల్ ఫ్రాక్చర్స్ అయితే ప్లాస్టిక్ సర్జరీలు చేస్తారు. మూడోది హ్యాండ్ ట్రామా కానీ, హ్యాండ్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చేస్తారు. దెన్ బర్న్స్ అనేది చాలా పెద్ద ఇష్యూ. సో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు బర్న్స్ అయితేనే ఉంటాయి ఏదో రకంగా. సో బర్న్స్ బిలాంగ్స్ టు ప్లాస్టిక్ సర్జరీ. సో బర్న్స్ ఉంటాయి. బర్న్స్ వచ్చినప్పుడు ఆ మూమెంట్కి మరి ట్రీట్మెంట్ మంచిగా అయిపోయినాక కొంతకాలానికి కొన్ని సార్లు వాళ్ళకి కంట్రాక్చర్స్ అని వస్తాయి. అంటే ఇప్పుడు మెడ కాలింది అనుకోండి, మెడ అలా టైట్ అయిపోతుంది. సో పోస్ట్ బర్న్స్ ఈక్వలే. అంటే బర్న్స్ గురించి ఆ టైట్ అయిపోవటం అయింది కాబట్టి దాన్ని మళ్ళీ నీట్గా మళ్ళీ తయారు చేయటం, కంట్రాక్చర్ రిలీజెస్ అని ఇవన్నీ. సో ఇది కూడా ఒక అంత ఉంటుంది. చివరిగా మ్యాలిగ్నెన్సీ అంటే ఎట్లా చెప్పాలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నోట్లో ఒక ట్యూమర్ వచ్చింది, మనం క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళారు, ఆ ట్యూమర్ ఆంకో సర్జన్ తీసేస్తారు, అంటే క్యాన్సర్ సర్జన్ తీసేస్తారు. తీసినాక ట్యూమర్ తీసినాక మళ్ళీ ట్యూమర్ ప్లేస్ని మళ్ళీ భర్తీ చేయాలి, అలా వదిలేది ఉండదు. సో ఆ భర్తీ చేయటం కూడా ప్లాస్టిక్ వాళ్ళు చేస్తారు. ఓకే, ఇప్పుడు చాలా మంది ఫీమేల్స్ కి ఇప్పుడు బ్రెస్ట్ లో గడ్డలు వచ్చినాయని చాలా వరకు రిమూవ్ చేస్తూ ఉంటారు కదా సార్, అది చాలా కామన్ అయిపోయింది. అవును, దాన్ని ఇందులో ఇలా భర్తీ చేయొచ్చా, లేకుంటే అది నార్మల్ అయిపోతుంది. చిన్న చిన్న లమ్స్ అనుకోండి బ్రెస్ట్ లో, అవి ఎక్సిషన్ చేసి తీసేసినాక నార్మల్ అయిపోతాయి. ఫెటాల్ దే ఆర్ బినైన్, అంటే క్యాన్సర్ కాకపోతే. ఇప్పుడు బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ కూడా ఉంటుంది. ఈ రీకన్స్ట్రక్షన్ సర్జరీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ వచ్చింది, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, బ్రెస్ట్ తీసేశారు. సో ఇమ్మీడియట్ రీకన్స్ట్రక్షన్ కానీ లేదంటే డిలేడ్ రీకన్స్ట్రక్షన్ కానీ ప్లాస్టిక్ చేస్తారు.
సో ఆడోళ్ళకి ఎలా ఉంటుందంటే బ్రెస్ట్ అనేది చాలా సెంటిమెంట్గా కొంతమంది ఫీల్ అవుతారు. సో బ్రెస్ట్ లేకుండా బయటకి క్యాన్సర్ వచ్చి బ్రెస్ట్ లేకుండా వెళ్ళటం అనేది ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళకి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తారు, ఒక బ్రెస్ట్ లాగా అక్కడ తయారు చేసి పెడతారు. నేను కూడా ఒక పేషెంట్ వస్తుంది, క్యాన్సర్ పేషెంట్ యాక్చువల్గా, అడిగి సిమిలర్ క్యాన్సర్ అని చెప్పి 2 బ్రెస్ట్లు తీసేశారు యాక్చువల్గా. ఇప్పుడు అటువంటి వాళ్ళకి ఇలా మళ్ళీ ఒక ఫ్యూచర్లో మనకు అది ఆ ప్రాబ్లం ఉండొద్దు అంటే అట్లా కదా, అంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, బ్రెస్ట్ తీస్తారు. అయితే బ్రెస్ట్ కావాలా అనుకుంటే చాలా రకాలుగా దాన్ని యాడ్ చేయొచ్చు. యాక్చువల్లీ ఇమీడియట్లీ ఇంప్లాంట్స్ పెట్టుకోవచ్చు, లేదు అంటే వెనుకున్న కండని తిప్పి మళ్ళీ పెట్టుకోవచ్చు, లేదంటే కడుపు మీద ఒక కండ ఉంటుంది. అలా అంటే డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి అనమాట. అంటే మన బాడీలో కండ పెడదామా, లేదంటే ఆర్టిఫిషియల్ ఏమైనా పెట్టేద్దామా. ఆర్టిఫిషియల్ పెట్టుకోవచ్చు, స్కిన్ ని కొద్దిగా ఎక్స్పాండ్ చేసి ఆర్టిఫిషియల్ రౌండ్గా ఉంటాయి సిలికాన్ ఇంప్లాంట్స్, జెల్ ఇంప్లాంట్స్ ఇవన్నీ. సో అది పెట్టుకున్నా కూడా ఒక షేప్ వస్తుంది, అది కొద్దిగా సింపుల్గా అవుతుంది. బాడీ నుంచి కండ తీసి పెడతాం అనేది కొద్దిగా కంపల్సరీ కానీ చేయొచ్చు, నథింగ్ టు వరీ. ఈ సిలికాన్ ఇంప్లాంట్స్ ఇవన్నీ సార్ యాక్చువల్గా నేను చాలా వరకు వీడియోలు చూసినప్పుడు ఎక్కువ ఫారెన్లో ఇది చాలా జరుగుతుంది యాక్చువల్గా, అంటే క్వైట్ కామన్ ఉంది ఫారెన్లో, ఇండియాకు ఇది చాలా కొత్త. బ్రెస్ట్ అవేర్నెస్ అనేది ఫారెన్ లో వెస్టర్న్ కంట్రీస్ లో చాలా ఎక్కువ సర్జరీస్ అక్కడ జరుగుతూ ఉంటాయి. ఇంప్లాంట్స్ విషయం కూడా అక్కడ చాలా ఎక్కువ జరుగుతుంటాయి. మనకి ఇక్కడ బ్రెస్ట్ అవేర్నెస్ అనేది కొద్దిగా తక్కువ. సో బ్రెస్ట్ లో మనం ఏం చేయొచ్చు ప్లాస్టిక్ సర్జరీ అంటే బ్రెస్ట్ ఆగ్మెంటేషన్, అంటే బ్రెస్ట్ ని ఇంప్రూవ్ చేయొచ్చు, పెద్దగా చేయొచ్చు. ఫ్యాట్ గ్రాఫ్టింగ్ చేసానో చేయొచ్చు, అంటే ఇప్పుడు కడుపులోనో తొడలో ఉన్న ఫ్యాట్ తీసి బ్రెస్ట్ లో పెట్టేసి చేయొచ్చు. అంటే దానిలో అంత ఎక్కువ వాల్యూమ్ రాకపోవచ్చు. కానీ ఇంప్లాంట్ పెట్టడం అనేది కొద్దిగా ఈజీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. ఉదయం వచ్చి పెట్టించుకుని సాయంత్రం వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో బ్రెస్ట్ సైజు పెంచుకోవటం అనేది చాలా సింపుల్గా పెంచుకోవచ్చు. ఓకే, కానీ ఇది ఎంతవరకు సెక్యూర్ ఉంటుంది పెట్టడం వల్ల? ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు మదర్ కావచ్చు, ఒకళ్ళు మదర్ అయిన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి ఇంకా ఫర్దర్గా ఏమైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది దీనివల్ల? అంటే ఇంప్లాంట్ వల్ల ప్రాబ్లం రావటం అనేది చాలా తక్కువ. అంటే చాలా మందిలో ఎక్కడో రేర్ ఆఫ్ ద రేర్లో ఇంప్లాంట్ పడపోవటము తీసేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంప్లాంట్ బట్టి వచ్చే ప్రాబ్లమ్స్ ఒకవేళ పద్ధతిలో పెడితే ఇన్ఫెక్షన్ కానీ ఏమి కూడా రావు, అందుకని చాలా జాగ్రత్తగా పెట్టించుకోవాలి. ప్రాబ్లం ఏంటంటే ఈ కాలంలో ఈవెన్ ఇన్ హైదరాబాద్ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఇంప్లాంట్స్ పెట్టించేసుకుంటున్నారు, ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంప్లాంట్స్ పెట్టించేసుకుంటున్నారు. అంటే వాళ్ళు ఎంత స్టెరైల్గా చేయగలుగుతారు? ఆ స్టెరిలిటీ చాలా ఇంపార్టెంట్ కదా. అసలు వాళ్ళు క్వాలిఫైడా కాదా, ఎంత స్టెరైల్గా చేయగలుగుతారు, పెట్టింది ఏదో కరెక్ట్గా పద్ధతిలో పెడుతున్నారు లేదా, అట్లా ఎక్కడో పెట్టించుకున్నారు, ఎవరో అసలు సర్జరీకి సంబంధం లేని కూడా పెట్టేశారు. పెట్టినాక అది ఇంప్లాంట్ ఇన్ఫెక్ట్ అయ్యి నా దగ్గరకు వచ్చారు. సో మళ్ళీ ఇంప్లాంట్ తీసేయాల్సి వచ్చింది. అంటే ఇంప్లాంట్ ఇస్ అ కాస్ట్లీ థింగ్ కదా. ఏదైనా కూడా బాడీకి అనసీస్ ఇచ్చి అన్ని చేసి పెడతారు. సో చేయించుకునేది ఏదో కరెక్ట్ పద్ధతిలో కరెక్ట్ పరిస్థితుల్లో చేయించుకుంటే మంచిది, కరెక్ట్ క్వాలిఫైడ్ పీపుల్ దగ్గరికి వెళ్తే మంచిది. అంటే ఒకటే, ఇప్పుడు ఎలక్ట్రీషియన్ దగ్గరికి వెళ్ళి నువ్వు ప్లంబింగ్ వర్క్ చేయించుకుంటే మంచిగా అవుతుందా? శానిటరీ వర్క్ చేయను ఎలక్ట్రీషియన్ అడిగితే, ఒక ఎలక్ట్రీషియన్ సరే నాకు వచ్చేస్తే మనీ అని చెప్పి శానిటరీ వేర్ మొదలేస్తే ఆబ్వియస్లీ చేయలేరు వాళ్ళు కరెక్ట్గా. అంటే ఎలక్ట్రీషియన్ షుడ్ డూ ఎలక్ట్రీషియన్ వర్క్, ప్లంబర్ షుడ్ డూ హిస్ వర్క్, అప్పుడు వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తారు బికాస్ దే ఆర్ ట్రైన్డ్ ఇన్ ఇట్. సో అందుకని మరి ముఖ్యంగా శరీరంలో మనం ఏది చేసినా కూడా ఇంపార్టెంట్ కదా. ఈ వస్తువుల కంటే కూడా శరీరం చాలా ఇంపార్టెంట్. ఏదైనా అటు ఇటు అయిందంటే మళ్ళీ తిరిగి కరెక్ట్గా రాదు. ఓకే, ఇప్పుడు మనకు క్వైట్ కామన్ మనం చూసేది ఏంటంటే ఒకటి సార్, నోస్ ఒకటి సర్జరీ, ఒకటి లిప్ ఒకటి, ఇది చాలా క్వైట్ కామన్గా జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ది సెలబ్రిటీస్ ఎవరు మన కంట్రీలో చేసుకోవట్లేదు ఈ సర్జరీని, ఎందుకు అంటే సెలబ్రిటీస్ ఇక్కడ చేసుకోవట్లేదు అంటే వాళ్ళ ఓన్ ప్రైవసీ కోసం వాళ్ళు వెళ్ళిపోతూ ఉండొచ్చు. కానీ అవుతున్నాయి సెలబ్రిటీస్ చాలా మంది, కొంతమంది ఇక్కడ కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు. మన హైదరాబాద్లో కూడా ఉన్నాయి, రైనోప్లాస్టీలు చేస్తూ ఉంటారు, మంచి సెంటర్స్ ఉన్నాయి, మా సెంటర్ కూడా ఉంది. అట్లనే లిప్ కూడా ఏదైనా అవసరం ఉంటే చేస్తూ ఉంటారు. లిప్స్ ఏంటంటే ఫిల్లర్స్ పెడతారు, కొద్దిగా పెద్దగా ఉబ్బినట్టు నీట్గా, సన్నా లిప్ కాకుండా ఫిల్లర్స్ అనేవి వచ్చేసి అవి పెడుతూ ఉంటారు. సో ఇప్పుడు రైనోప్లాస్టీ కూడా మనం సర్జరీ చేయొచ్చు, లేదంటే ఫిల్లర్ పెట్టి కొద్దిగా లిక్విడ్ రైనోప్లాస్టీ అంటారు, అది కూడా చేయొచ్చు. సో ఆ రకంగా చేసుకోవచ్చు, అదేం లేదు. చాలా మంది చేయించుకుంటున్నారు, హైదరాబాద్ చేస్తున్నారు. తేడా ఏంటి సార్? ఇప్పుడు లిక్విడ్ రైనోప్లాస్టీ అన్నారు, నార్మల్గా లిక్విడ్ రైనోప్లాస్టీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నోస్ మీద స్ట్రైట్ గా లేదనుకోండి, మనం ఫిల్లర్ అంటారు, అది ఫిల్లర్ తీసుకుని అట్లా పెట్టేసి ఇక్కడ ఇట్లా నీట్ గా పెట్టేసి అంటే అది అలా ఉండిపోతుంది. కాకపోతే ఒక 6 months-కో 7 months-కో 8 months-కో అది మెల్ల తగ్గిపోతుంది. అంటే బ్లడ్ లో కలిసిపోద్దా? అది వెళ్ళిపోతుంది అనమాట, ఉండదు, ఇంకా వెళ్ళిపోతుంది కాబట్టి బాడీ తీసేస్తుంది దాన్ని. వెళ్ళిపోతే మళ్ళీ ఒక 7 months-కో 8 months-కో మళ్ళీ పెట్టించుకోవచ్చు. అది లిక్విడ్, ఫిల్లర్ అనేది లిక్విడ్ కాబట్టి లిక్విడ్ రైనోప్లాస్టీ అంటారు. ఓకే, అంటే దాని డ్యూరేషన్ 6 months వరకే ఉంటుందా? అట్లా ఉండటమే బెటర్. ఎందుకంటే బై ఛాన్స్ పర్మనెంట్ గా పెట్టాం అనుకోండి, అది పర్మనెంట్ కరెక్ట్ గా రాలేదు అనుకోండి, ఎప్పటికీ ఖరాబ్ అయిపోయి ఉంటుంది కదా.
సో అందుకనేసి ఆ పర్మనెంట్ ఫిల్లర్స్ అనేవి ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది వాడట్లా. ఇప్పుడు ఈ పర్మనెంట్ నోస్ చేసుకున్న వాళ్ళు ఒకవేళ సర్జరీ అయిన తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చింది, వాళ్ళు నచ్చినట్టు నోస్ రాలేదు, అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఉన్న ఏదైనా డిఫెక్ట్స్ ఉండి దాన్ని మంచిగా చేసుకోవటము వర్క్ అది బాగా చేసుకోవచ్చు. కానీ కొంతమంది మరీ ఎట్లుంటారంటే చాలా ఫోటోలు తీసుకుని వస్తారు, సినీ యాక్టర్స్ ఫోటోస్ తీసుకొచ్చి నాకు ఇట్లాంటి ముక్కు కావాలి అంటే, ఇప్పుడు నీ ముక్కుని బెటర్ చేయగలం కానీ నీ ముక్కు తీసి ఇంకోటి ముక్కుగా మార్చలేము. నీ ముక్కు ఉన్న ముక్కుకి ఉన్న ఫేస్ షేప్ కి ఏ రకంగా ఉంటే బెటర్ గా ఉంటది అని ఆలోచించుకుని, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి చాలా బ్రాడ్గా ఉండొచ్చు ముక్కు, ఇట్లా పెద్దగా ఉండొచ్చు, లేదంటే ముక్కు టిప్పు పెద్దగా ఉండొచ్చు, లేదంటే ముక్కు కొద్ది వంకరగా ఉండొచ్చు, లేదంటే ముక్కు ఇక్కడ లోపలికి అలా వెళ్ళి ఉండొచ్చు, డీవేట్ అయి ఉండొచ్చు, లోపల సెప్టమ్ డీవేట్ అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఉన్న నోస్ ని బెటర్ చేయటము, అది ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే బాగుంటది. నాకు దగ్గర కూడా కొంతమంది వచ్చారు యాక్చువల్లీ, పిక్చర్స్ తీసుకొచ్చారు, సినీ యాక్టర్స్ పిక్చర్స్ అలా తీసుకొచ్చి నాకు ముక్కు ఇట్లా చేయగలరా అంటే. ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఏమైపోతుంది అంటే, మనం ఎంత చేసినా కూడా వాళ్ళు సాటిస్ఫైడ్గా ఉండరు. అది ఒక చాలా పెద్ద ప్రాబ్లం. అదొక అంటే నేను చాలా 100% పర్ఫెక్ట్గా ఉండాలి, అవి ఎవరు 100% పర్ఫెక్ట్గా ఉండరు. ఓకే, ఉన్న దానిలో మనం బెటర్ అవ్వాలి అంతే. ఈ ఫిల్లర్స్ ఎంతవరకు సేఫ్ సార్? యాక్చువల్గా ఇప్పుడు చాలా మంది ఫిల్లర్స్ అనేది చాలా డాక్టర్లు కూడా చాలా కామన్గా చెప్పేస్తున్నారు, ఏదో చిన్న పిల్ తీసేసుకోండి అయిపోతుంది, లేదా డోలో తీసుకోండి అయిపోతుంది అన్నట్టుగా ఫిల్లర్స్ కూడా చాలా ఈజీగా చెప్పేస్తున్నారు. అసలు యాక్చువల్గా ఎంతవరకు సేఫ్ అవి ఫిల్లర్స్ బేసికల్గా ఇచ్చే పద్ధతి తెలిసి ఇచ్చే వాళ్ళు కరెక్ట్ వాళ్ళు అయితే సేఫ్. అంటే ప్లాస్టిక్ సర్జరీ కానీ కొంతమంది డర్మటాలజిస్టులు కూడా ఫిల్లర్స్ ఇస్తూ ఉంటారు. సో ఈ ఫిల్లర్స్ ఇలాంటివి ఓన్లీ బిట్వీన్ ప్లాస్టిక్ సర్జరీ అండ్ డర్మటాలజీ ఉంటుంది. అట్లా కాకుండా వేరే వాళ్ళు అన్ట్రైన్డ్ పీపుల్ కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. సో ఫిల్లర్స్ తోని కాంప్లికేషన్స్ కూడా వస్తాయి కరెక్ట్గా ఇవ్వకపోతే. ఓకే, నేను ఇంతకుముందు ఒక చిన్న వీడియో కూడా ఒక హీరోయిన్ చూసాను. యాక్చువల్గా స్మైల్ స్మైల్ రావట్లేదు, ఒక పట్టేసింది ఇక్కడ స్మైల్, ఈ మజిల్ అనేది ఇట్లా కొంచెం షేక్ అవుతుంది ఇక్కడ మొత్తం, స్మైల్ కూడా ఇట్లా ఫుల్ఫిల్ అవుతలేదు. అది ఎందుకు ఓవర్ ఫీలింగ్ వల్ల అవుతుందా, లేకపోతే ఎందుకు అట్లా జరుగుతుంది? అంటే కొన్నిసార్లు ఫిల్లర్స్ కరెక్ట్గా ఇవ్వకపోయినా జరగవచ్చు. కొన్నిసార్లు ఫిల్లర్స్ తో పాటు బొటాక్స్ అని ఇంకోటి ఉంటుంది, అది ఏంటంటే పెరలైజ్ చేస్తూ ఉంటాయి. అది కరెక్ట్గా ఇస్తే కరెక్ట్గా పనిచేస్తాయి, కరెక్ట్గా ఇవ్వకపోతే డిఫరెంట్గా పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ బొటాక్స్ ఎక్కడ వాడతారంటే, ఈ భాగం కొద్దిగా ఎక్కువ ఉంది అనుకోండి అమ్మాయిలకి, సో ఈ మజిల్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ మజిల్ని తగ్గించవచ్చు. ఆ బొటాక్స్ ఇచ్చేసామంటే కొద్దిగా పెరలైజ్ అయ్యి తగ్గుతుంది. ఈ చుట్టూరు ఇక్కడ స్కిన్ రింకిల్స్ వస్తాయి అనుకోండి, అది తగ్గించవచ్చు. ఫోర్ హెడ్ లో బాగా రింకిల్స్ వస్తున్నాయి అనుకోండి, అవి తగ్గించవచ్చు. ఇట్లా కొన్ని ఉంటాయి అనమాట బొటాక్స్ ఇచ్చేది. అందుకే ఏం చెప్తున్నానంటే, ఫిల్లర్స్ కానీ బొటాక్స్ కానీ ఏవైనా ట్రైన్డ్ పీపుల్, క్వాలిఫైడ్ పీపుల్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలా. ప్లాస్టిక్ సర్జన్ కానీ లేదంటే డర్మటాలజిస్టులు కానీ దగ్గరికి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం. దానిలో కూడా అందరు చేయరు, చేసేవాళ్ళు ఎవరు అని తెలుసుకోవాలా, ట్రైన్డ్ ఎవరు అని తెలుసుకోవాలా, వెళ్ళి చేసుకోవాలా, అలా అది ఇంపార్టెంట్. ఇంకోటి ఇందులో అంటే ఫీమేల్ కూడా చాలా కొంతమంది ఆ ప్రైవేట్ పార్ట్స్ కూడా కొంచెం సర్జరీ చేసుకొని టైట్ చేసుకోవడాలు అన్ని నిజమేనది? నిజమే. అంటే అది చూడండి, దాన్ని కాస్మెటిక్ గైనకాలజీ అంటాం ఆ డిపార్ట్మెంట్ ని బేసికలీ. సో ఇప్పుడు వజానా ఉంది, వజానా టైట్ చేసుకుంటారు, లేదా హైమన్ ఉంది, హైమన్ అంటే కన్నెపొర మళ్ళా రిక్రియేట్ చేస్తాం, ఓకే, మళ్ళీ తయారు చేసి పెడతాము, అలా ఉంటాయి. లేదంటే ఆ ముందరున్న భాగం కొద్దిగా మరీ డార్క్ ఉంటే దాన్ని కొద్దిగా బెటర్ గా చేస్తాము. కొన్నిసార్లు ఏజ్ వచ్చే కొద్దిగా చాలా సాగిగా అవుతాయి, దానిలో ఫ్యాట్ ట్రాన్స్ఫర్ కానీ ఇంకా వేరేవి చేయొచ్చు, టైట్నింగ్ అంటే దాన్ని ఇవన్నీ చేయొచ్చు. అంటే కొన్నిసార్లు ఇవి మనం పేరుకి కాస్మెటిక్ గైనకాలజీ అన్నాం, కానీ నన్ను అడిగితే అది ఫంక్షనల్ గైనకాలజీ అని అనాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా లూజ్ అయిపోయింది, మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఉన్నాయి, లేదా ఫర్ ఎనీ రీజన్ తను సైకలాజికల్ గా చాలా ఫీల్ అవుతూ ఉంటుంటారు. అంటే కాన్ఫిడెన్స్ ఉంటుంది, వాళ్ళు సైకలాజికల్ గా డౌన్ అయిపోతారు. అంటే మేల్ కూడా కొంత వాళ్ళ ఇంటిమసీ టైంలో కూడా ఎగ్జాక్ట్లీ వాళ్ళ ఇంటిమసీ టైంలో కూడా వాళ్ళకి కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అట్లా ఎట్లయిపోతుంటే లైఫ్ కొద్దిగా డల్ ఫేజ్ లోకి వెళ్ళిపోతుంది. అది డే కేర్ ప్రొసీజరే, పొద్దున వస్తే చేసేస్తాం, సాయంత్రంకి వెళ్ళిపోవచ్చు. సో వజానల్ టైట్నింగ్ చేయొచ్చు, అది సర్జికల్ గా కూడా చేయొచ్చు. మరి సర్జికల్ గా అవసరం లేదు అనుకుంటే మనం లేజర్ తో కూడా చేసుకోవచ్చు, లేజర్స్ కూడా ఉంటాయి వజానల్ టైట్నింగ్. అండ్ రెండోది ఏంటంటే, లేజర్ పెట్టి మనము ఇది కూడా చేయొచ్చు. ఇప్పుడు కొంతమంది అమ్మాయిలకి అంటే ఒక ఏజ్ వచ్చినాక మజిల్స్ కొద్దిగా ల్యాక్స్ అయిపోయి గట్టిగా నవ్వినాను, దగ్గినాను, తుమ్మినాను, కొద్దిగా యూరిన్ పడిపోయే ఛాన్స్ ఉంటుంది, 2-3 చుక్కలు అలా పడిపోతాయి. అలాంటప్పుడు లేజర్ పెట్టి కూడా ఇనిషియల్ స్టేజ్ అయితే లేజర్ తో కూడా వాటిని ట్రీట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ జరుగుతాయి అనమాట.
అంటే మనకు యాక్చువల్ గా పీరియడ్స్ టైం అయిపోయిన తర్వాత ఏదో మనకు మేల్ ఒక ఫ్యాంటసీ ఉండేది ఏంటంటే ఫస్ట్ మనం ఇంటిమేస్ లో పాల్గొన్నప్పుడు కొంచెం బ్లడ్ వస్తుంది, అది ఒక అది ఉంటే కన్నపొర ఉంటే ఫస్ట్ టైం వాళ్ళకి ఇంటర్ కోర్స్ అయితే ఆ కన్నపొర ఉన్నప్పుడు కొద్దిగా బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ కాలంలో అమ్మాయిలకి కన్నెపొర ఉండాలని లేదు. రీజన్ ఏంటంటే ఇప్పుడున్న వాళ్ళందరూ చాలా మంది అథ్లీట్స్ అయిపోయారు, రన్నింగ్ చేస్తుంటారు, బైక్ తొక్కుతుంటారు, సైక్లింగ్ చేస్తారు, సో చాలా స్విమ్మింగ్ చేస్తుంటారు, ఎన్నో మూమెంట్స్ ఉంటాయి. కాబట్టి అది కంపల్సరీ ఉండాలా అని కాదు. ఒకళ్ళ కన్నెపొర ఉంటేనే తను వర్జిన్ అనేది కూడా కాదు. తను వర్జిన్ అయి ఉండొచ్చు కానీ కన్నెపొర టేర్ అయి ఉండొచ్చు. రీజన్ షీ మేబీ సైక్లింగ్ లో ఉండొచ్చు, రన్నింగ్ ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు కదా. సో అది అంటే అందుకని సైకాలజీ ఆఫ్ బ్లీడింగ్ వస్తేనే తను వర్జిన్ లేదా హైమెన్ ఉంటేనే వర్జిన్ అనేది ఉండకూడదు. సో అదొకటి. రెండోది కొన్నిసార్లు ఏంటంటే ఫర్ సమ్ రీజన్స్ అమ్మాయిలు వచ్చి మళ్ళీ ఒకసారి మాకు హైమెన్ రిక్రియేట్ చేయగలరా, మళ్ళీ చేయగలరా అని అడుగుతారు. అడిగినప్పుడు చేసి పెడతాం యాక్చువల్లీ. అంటే ఇప్పుడు మీకు కన్నెపొర కదా, ఇప్పుడు సర్జరీ ద్వారా దీన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ దాన్ని ఒక పొరలాగా క్రియేట్ చేసి పెడతానికి అవకాశం ఉంటుంది. సో ఇంకోటి సార్, ఇప్పుడు మన మేల్లో కూడా పీనస్ సైజు పెంచుకోవడానికి దానికి కూడా సర్జరీ ఉంది, అది నిజమేనా? అది అంటే ఉంటది కానీ మరి బేసిక్ ఒక పెన్నిస్ కి సైజ్ ఎంత ఉండాలా అంటే పెన్నిస్ కి రెండే పర్పస్లు బేసికలీ. ఒకటి యూరిన్ పోసుకోవటానికి, ఒకటి సెక్స్ లో పాల్గొనటానికి. సెక్స్ లో పాల్గొంటే కూడా పార్ట్నర్ కొద్ది సాటిస్ఫై అవుతుందా లేదా అనటానికి. సో నార్మల్ 1.5 ఇంచెస్ 2 ఇంచెస్ ఉన్న పార్ట్నర్ని సాటిస్ఫై చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకున్న నర్వ్స్ కానీ వాళ్ళకున్న అమ్మాయిలకున్న నర్వ్స్ అని చాలా సూపర్ఫిషియల్ గానే ఉంటాయి కాబట్టి సాటిస్ఫై అయిపోతాయి. అదంతా మనం సైకలాజికల్ గా పెద్ద కావాలనుకుంటాం. చేసుకోవచ్చు. ఎప్పుడంటే కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి, లైక్ మళ్ళీ పెన్నిస్ లో కూడా ఫిల్లర్స్ ఇస్తారు. ఫిల్లర్స్ ఇచ్చి కొద్దిగా పెద్దగా చేసేది ఉంటుంది, ఫ్యాట్ గ్రాఫ్ట్ చేసి పెద్దగా చేసేది ఉంటుంది కొద్దిగా అంతా. దెన్ దానికి ఒక లిగమెంట్ ఉంటుంది, ఆ లిగమెంట్ సర్జరీ చేసి కొద్దిగా చేస్తుంటారు. అంటే ఇవన్నీ అంత అవసరం లేదు యాక్చువల్లీ. అంటే మనకి ఇండియాలో కొంచెం చూసుకుంటే మెన్ కొంచెం ఇన్సెక్యూర్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఒకవేళ మంచిగా ఉన్నా కూడా లేదేమో, ఇది కాదేమో, ఇంకా చిన్నగా ఉందేమో అన్న ఇన్సెక్యూరిటీ చాలా ఎక్కువ ఉంటుంది మనకి. ఉంటుంది అట్లా. బట్ అందుకే అంటే సేఫ్ ప్రొసీజర్ లో మనం ఒకవేళ సైజు పెంచుకునే అవకాశం ఉందా? ఉంది. ఫ్యాట్ గ్రాఫ్టింగ్ కూడా చేస్తారు కదా, ఇంటూ ద మజిల్ కొద్దిగా ఫ్యాట్ గ్రాఫ్ట్ చేస్తారు, కొన్నిసార్లు ఫిల్లర్స్ పెడుతుంటారు, అన్ని చేస్తుంటారు. ఫైనలీ ఇంకా పెద్ద అవ్వాలంటే దానికి ఒక లిగ్మెంట్ ఉంటుంది పైన భాగంలో, ఆ లిగ్మెంట్ కూడా తీసేస్తే ఇంకా కొద్దిగా ఎక్కువ సాగుతుంది. అట్లీస్ట్ ఒక 1/2 ఇంచో 1 ఇంచో కూడా సాగే ఛాన్స్ ఉంటుంది అనమాట. అవి కూడా చేసుకోవచ్చు మరి వాళ్ళంత అవసరంగా ఉంటే. కాకపోతే ఏ సర్జరీ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఆ సర్జరీ వాళ్ళకి నిజంగా అవసరం ఉందా లేదా ఒకటి. రెండోది అవసరం లేనప్పుడు మనం వాళ్ళకి నచ్చ చెప్పాలి, ఇది అవసరం లేదు, దీని పర్పస్ ఇది అని మనం చెప్పుకోవాలి. ఇప్పుడు వాళ్ళు సైకలాజికల్ గా ఫీల్ అయిపోయారు కదా, లేదంటే వాళ్ళకున్న అపోహలను బట్టి మనం సర్జరీలు చేయకూడదు. వాళ్ళకున్న అపోహలు తొలగించాలి యాక్చువల్లీ. కొన్నిసార్లు కొంతమంది నాకు ఇట్లనే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పాను కదా, ముక్కు నాది చాలా శ్రీదేవి లాంటి ముక్కు. వాళ్ళ శ్రీదేవి యాక్చువల్లీ సినీ యాక్టర్ శ్రీదేవి ఒరిజినల్ గా 16 ఏళ్ళ వయసులో ఏదో ముక్కు కూడా కొంచెం లావు ఉంటది, దాని తర్వాత చేంజ్ అయింది. సో ఆమె ముక్కు తీసుకొచ్చి, చేంజ్ అయిపోయిన ముక్కును తీసుకొచ్చి ఫోటో చూపించి ఇట్లానే కావాలి నాకు, ఇట్లా అడిగే వాళ్ళు కూడా ఉంటారు. అంటే అట్లాంటివి ఉండకూడదు. నేను అనేది ఏంటంటే మనం ఎట్లున్నామో వీఆర్ గుడ్, కానీ మనల్ని మనం కొద్దిగా బెటర్ చేసుకోవచ్చు, మేక్ ఇట్ బెటర్. మరీ ప్రాబ్లం ఉంటే ముక్కులో బెటర్ చేసుకోవాలా, అంతేగాని ఎవరో ముక్కు మనకు వచ్చేయాలనుకోవటము లేదా ఏదో అయిపోవటం అనుకోవటం అనేది మంచిది కదా. సైకలాజికల్ కూడా ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్ టు హ్యాపెన్. కపుల్స్ ఎవరైనా వాళ్ళ ఇంటర్మేషన్లో కొంచెం అన్సాటిస్ఫై ఉన్నప్పుడు కానీ, ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ, ఇటువంటి సర్జరీలు వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ హ్యాపీ లైఫ్ ను కొంచెం పెంచే అవకాశం ఉంటుంది. అంటే చూడండి, పెన్నిస్ వైజ్ లెంత్ డజంట్ మ్యాటర్. అదే నేను చెప్పింది, ఒక 1.5 2 ఇంచెస్ మాక్సిమం ఉన్నా సరిపోతుంది. ఫీమేల్ కి ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఫ్లాబీగా ఉండొచ్చు, వాళ్ళు అంటాము, అది బెటర్ చేసుకోవచ్చు. వజనల్ టైట్నింగ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ కొంతమందికి డ్రైనెస్ ఎక్కువ అయిపోయి వాళ్ళకి ఆ హెల్తీగా ఉండదు లోపల వజన. సో ఈ లేజర్స్ తోని లేదంటే కొన్ని ఇంజెక్టబుల్స్ ఉంటాయి అనమాట, వాళ్ళ బాడీ నుంచి తీసి కొద్దిగా చేసే ఉంటాయి, ఓ షాట్ జీ షాట్ ఇవన్నీ ఉంటాయి. సో అవి తీసుకుంటే ఏంటంటే ఆ పర్టికులర్ భాగం చాలా హెల్తీగా తయారవుతుంది. సో దే విల్ హ్యావ్ ఏ బెటర్ లైఫ్, బెటర్ సాటిస్ఫాక్షన్, వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ రకం చేసుకోవచ్చు. అదే నేను కూడా ఇంతకుముందు ఒక వీడియోలో ఫారినర్ ఒక చూస్తున్న సర్జరీ, మీ ఫీమేల్ అక్కడ ఉంది, డాక్టర్ ఇంప్లాంట్ చూపిస్తున్నారు సైజు, ఈమె వాళ్ళ హస్బెండ్ ఇటువైపు చూస్తుంది, డాక్టర్ చూపిస్తున్న కొద్ది అటువైపు చూపిస్తుంది, అలానే చూపిస్తుంది యాక్చువల్గా. అంటే అది ఇన్సెక్యూరిటీ నీకున్నట్ట హస్బెండ్కి ఉన్నట్ట, అది ఒకటి. అంటే
కూర్చొని మాట్లాడుకోవాలి బేసికలీ. కూర్చొని వాళ్ళు డిసైడ్ చేసుకుంటే దెన్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఓకే. బట్ అన్ని పాసిబుల్ ఉన్నాయి కదా అని అన్ని చేసేయకూడదు, అది ఇంపార్టెంట్. చాలా మంది కొంతమంది బాగున్నా కూడా ఇంకా బాగుండాలి, నేను కొంచెం నల్లగా ఉండే వాళ్ళకంటే తెల్లగా అయిపోవాలి. ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీ డాక్టర్స్ కూడా కొంతమంది వాళ్ళు చాలా సెలబ్రిటీలు ఫస్ట్ చాలా మారిపోతున్నారు సార్. వాళ్ళ మార్పు వల్ల జెనెటికల్ గా పిల్లల్లో ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉందా, లేదు వాళ్ళ జెనెటిక్స్ ఎట్లున్నాయో సేమ్ పిల్లల్లో అదే వస్తుందా? జీన్స్ ఎట్లున్నాయి అట్లనే వస్తాయి పిల్లలకి మాత్రం, ఎవరికైనా అంతే కదా. మనలో కూడా మన జీన్స్ ఉంటాయి, మనం మన జీన్స్ బట్టే ఉంటాము. పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ జీన్స్ బట్టి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి స్కిన్ ఒక షేడ్ లో ఉందంటే అదే షేడ్ లో వాళ్ళకి కూడా పిల్లలు కూడా అదే ఉంటుంది. కాకపోతే వీళ్ళు స్కిన్ షేడ్ మారుతుంది కొంతమంది సెలబ్రిటీస్ కి, లేకపోతే సినీ యాక్టర్స్ కానీ ఇన్ జనరల్ ఈ మధ్య పబ్లిక్ కూడా అవుతా ఉంటుంది. అంటే కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి బెటర్ అవటానికి, లైక్ గ్లూటథయోన్ ఇవి ఇస్తూ ఉంటారు. దెన్ అదర్ దాన్ దట్ ఒక పద్ధతిలో ఉంటాయి. అంటే స్కిన్ రొటీన్ అనేది మనం ఫాలో అవుతూ ఉంటే అవన్నీ కూడా దానిలో ఉన్న డే కేర్ సిస్టమ్ ఇవన్నీ ఉంటాయి. నైట్ ఏం పెట్టుకోవాలా, డే ఏం పెట్టుకోవాలా, అలా పెట్టుకుంటే స్కిన్ ఉన్నది చాలా బెటర్ అవుతుంది. ఆ పిగ్మెంట్ ఎక్కువ రాకుండా ఉంటాయి కూడా కొన్ని ఆయింట్మెంట్స్ ఉంటాయి. కాకపోతే అన్సూపర్వైజ్డ్ గా తీసుకోకూడదు. నాకు యాక్చువల్లీ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నాకు యూకే నుంచి ఒక పేషెంట్ వచ్చి వాళ్ళు అన్సూపర్వైజ్డ్ గా వాడుతున్నారు, అక్కడ లోకల్ ఏదో దొరికింది అని చెప్పి వాడుతున్నారు. అది స్టిరాయిడ్. అండ్ స్టిరాయిడ్ బట్టి బోల్డ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. స్టిరాయిడ్ బట్టి స్కిన్ ఖరాబ్ అవుతుంది, పల్సబడిపోతుంది. అండ్ అది ఒక 1 year 2 years వాడి వచ్చారు వాళ్ళు నా దగ్గరికి. సో నాతో పాటు ఒక డర్మటాలజిస్ట్ ఉంటారు అనమాట. సో వెన్ ఎవర్ ఐ నీడ్ ఐ విల్ ఆల్వేస్ కాల్. సో పిలిస్తే వాళ్ళు వచ్చి చూసి కూర్చొని డిస్కషన్ పెట్టుకుంటూ ఉంటాం కొన్నిసార్లు. సో నేను, డర్మటాలజిస్ట్ అండ్ ద క్లయింట్ అసలు వీరికి ఏమవుతుంది, ఏం జరుగుతుంది, ఏం చేయగలము అనేది. సో తేలింది ఏంటంటే తర్వాత లాస్ట్లో చెప్పింది వాళ్ళు, మా స్కిన్ ఇంత పలసపడిపోయింది, అన్ని వెజల్స్ ఇట్లా కనిపిస్తాం అంత బయటకు వచ్చేస్తున్నాయి. ఏంటని చూస్తే ఇంతకాలం నుంచి మేము ఇది పలానా ఆయింట్మెంట్ వాడుతున్నాము. ఏంటి ఆయింట్మెంట్ అంటే అది స్టిరాయిడ్స్. సో మంచిది కాదు, అందుకని ఓవర్ ది కౌంటర్ తీసుకోకూడదు. ప్రతి ఒక్కరికి అన్ని సెట్ కావు. సో అందుకని సూపర్విజన్ ఉండాలి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే మ్యాక్సిమం మనం పే చేసేది వాళ్ళ కన్సల్టింగ్ ఫీజే కదా, దాని మించే ఉంటుంది. మందులు మనం కొనుక్కునే బట్టి మందులు అంతే. ఇప్పుడు 49లో AMH టెస్ట్ మరియు వీర్య విశ్లేషణ 999 రూపాయలు మాత్రమే. IVF ప్యాకేజ్ పై 20,000 రూపాయలు తగ్గింపు. ఉచిత కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. అపాయింట్మెంట్ల కొరకు సంప్రదించండి 8977788819. 49 అంటే ఆనందం, 49 అంటే సంతోషం. ఈ గ్లూటథయోన్ అన్నారు కదా సార్, ఇది ఒక వీడియో వచ్చింది యాక్చువల్లీ. ఒక మ్యారేజ్ లో డైరెక్ట్ ఒక 10-20 బెడ్ ఇట్లా వేసి అందరికి ఇంజెక్ట్ చేస్తారు. మ్యారేజ్ లో గ్లూటథయోన్ అది ఏందో రిటర్న్ గిఫ్ట్ లాగా ఇంజెక్ట్ చేస్తున్నారు. అది ఎంతవరకు సేఫ్? అట్లా బయట చూసుకుని నార్మల్గా ఏదో బోన్ చేసుకుంటూ సరదాగా ఇట్లా ఇంజెక్షన్ పెట్టేసుకుని గ్లూటథయోన్ ఎక్కించేసుకుంటున్నారు. అది సేఫ్ డ్రగ్ ఏనా లేకుంటే డ్రగ్ ఏనా లేకుంటే? యూజువలీ సేఫే, కానీ సమ్ టైమ్స్ కొంతమందికి పడకుండా కొన్ని కండిషన్స్ లైక్ G6PD అంటాం, అలాంటి కండిషన్స్ లో పడదు అనమాట. అవన్నీ మనం చెక్ చేసుకోవాలి. ఎవరు పడితే వాళ్ళకి అలా టక్కుని ఇచ్చేయకూడదు, ఆ కండిషన్ ఉందా లేదా అని. సో బేసికల్ గా మన బాడీలో గ్లూటథయోన్ అనేది ఉంటది, కానీ ఒక ఏజ్ వచ్చే కొద్ది ఏంటంటే తగ్గుతుంది, ఒక లెవెల్కి తగ్గిపోతుంది. కాబట్టి బయట నుంచి ఎక్స్టర్నల్ గా కూడా తీసుకోవచ్చు. అది ఏం చేస్తుంది, లోపల మెటబాలిజం దగ్గర నుంచి లివర్ దగ్గర అవన్నీ కూడా కొద్దిగా బెటర్ చేస్తాము. అండ్ అది స్కిన్ లో ఉన్న మెలనిన్ పిగ్మెంట్ ని కొద్దిగా తగ్గియటము, అంటే ఆ పిగ్మెంటేషన్ రాకుండా చూసుకోవటం అనేది జరుగుతుంది. కాబట్టి అది దాన్ని బట్టి కొద్దిగా హెల్త్ బెటర్ అవుతుంది. అది ఒక యాంటాక్సిడెంట్ గా పనిచేస్తుంది, అంటే హెల్త్ బెటర్ చేయడానికి. రెండోది స్కిన్ కూడా బ్రైట్ అవడానికి వీలవుతుంది. మెయిల్లో ఇంకొకటి సార్, ఇప్పుడు ఈ ఫోర్ స్క్రీన్ రిమూవ్ అని ఈ మధ్య బాగా వింటున్నా. యాక్చువల్గా ఇది మామూలుగా ముస్లిమ్స్ వాళ్ళ దాంట్లో ఎక్కువ నార్మల్ చేసేసుకుంటారు వాళ్ళు. యాక్చువల్గా ఇది ఎంతవరకు సేఫ్ అసలు? యాక్చువల్గా అంటే యాక్చువల్లీ ఫోర్ స్కిన్ తీస్తాం అనేది లోకంలో రెగ్యులర్ గా చేసుకునేది జ్యూస్ అండ్ ముస్లిమ్స్. వీళ్ళల్లో మనం చూస్తే క్యాన్సర్, ఆ పర్టికులర్ పార్ట్ లో వచ్చే క్యాన్సర్ అనేది ఉండదు, చాలా తక్కువ వాళ్ళకి వచ్చే పర్సంటేజ్. రీజన్ ఏంటంటే ఫోర్ స్కిన్ కింద ఏమన్నా సెక్రేషన్స్ కానీ ఏమైనా ఉండిపోతే ఇరిటేషన్తో క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎవరు అంటే అందరికీ రాదు, ఇప్పుడు కొంతమంది క్లీన్ గా పెట్టుకోరు. అందుకనే వాళ్ళకి నేను యూజువల్లీ మా పేషెంట్స్ కానీ నా క్లయింట్స్ కానీ నేర్పిస్తాం బేసికలీ అది రిట్రాక్ట్ చేసుకుని నీట్గా కడుక్కోవటం కానీ ఇవన్నీ చేసుకోవటం అని. ఎప్పుడు తీయాల్సి వస్తుంది మెడికల్ గా అంటే అది టైట్ అయిపోయింది, రిట్రాక్ట్ కావట్లేదు, అప్పుడు మనం ఖచ్చితంగా సర్కంసిషన్ చేయాలి. నేను అదే BBC డాక్యుమెంట్లో ఒక డాక్యుమెంట్ చూసాను, సేమ్ దీని మీద ఒక డాక్యుమెంటరీలో అతను చెప్తున్నాడు యాక్చువల్గా చిన్న నర్వ్ ఏదో కట్ చేసేటప్పుడు మిస్ అయిందంట ఆయనకు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, తర్వాత ప్రాపర్గా సెక్స్ ఎంజాయ్ చేయకపోవడం, చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయంట.
మనం నాకు తెలియకుండా ఈ రీజన్ పేరుతో ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక డాక్యుమెంటరీ చూసిన. అంటే అదే చెప్పేది ఏంటంటే మళ్ళీ సర్జరీ ఎవరి దగ్గర చేయించుకున్నారు అనేది ఇంపార్టెంట్. అంటే వాళ్ళు జనరల్ గా డాక్టర్ దగ్గర చేయరు కదా సార్, వాళ్ళు ఎవరు మత పెద్దలు వాళ్ళు వీళ్ళు చేసేస్తారు. అది ఎంతవరకు సేఫ్ ప్రాసెస్ యాక్చువల్గా? ఎవరు పడతాలు చేస్తే అది సేఫ్ కాదు. అది అన్క్లీన్ గా చేయొచ్చు, అన్స్టెరైల్ ఇన్స్ట్రుమెంట్స్ తో చేయొచ్చు, అది ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. సో ఇవన్నీ ఉంటాయి. ఇన్ఫెక్షన్ వచ్చింది పర్టికులర్లీ పినైల్ రీజన్ లో, ఒకసారి పినైల్ స్కిన్ పోతే మరి ఏ స్కిన్ పెట్టినా అది ఒరిజినల్ స్కిన్ లాగా తయారు కాదు కదా. సో అలాంటప్పుడు ఒరిజినల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను ఇట్లనే చేయించుకుని స్కిన్ ఇన్ఫెక్ట్ అయ్యి స్కిన్ అంతా ఊడిపోయి తీసేయాల్సి వచ్చింది. తీసొచ్చినాక అక్కడ స్కిన్ గ్రాఫ్ట్ వేసినా లేకపోతే ఫ్లాప్స్ అంటాం, ఫ్లాప్ లాగా తయారు చేసినా ఒరిజినల్ స్కిన్ లాగా అది పనిచేయదు. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఎప్పుడు చెప్పేది ఏంటంటే కష్టపడి చదువుకుని ఉంటారు కదా డాక్టర్లు, వాళ్ళకున్న నాలెడ్జ్ వేరే కదా. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకోవాలి. సింపుల్ థింగ్స్, ఏదో బైపాస్ అయిపోదాం ఇక్కడ ఏదో తక్కువ అయిపోతుంది అనుకుంటే పోకూడదు. అక్కడ నష్టం జరుగుతుంది. ఎంత ఖర్చు ఉంటుంది? చాలా తక్కువలో జరుగుతాయి ఏదైనా కూడా. పెద్ద ఈ మధ్యకాలంలో పెద్ద కాస్ట్లీగా ఏమీ లేవు. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేయించుకోవాలి. ఏ కండిషన్లో ఇప్పుడు డయాబెటీస్ ఉన్నారు, డయాబెటీస్ పేషెంట్స్కి చాలా మందికి టైట్ అయిపోతుంటుంది స్కిన్, ఫోర్ స్కిన్. అలాంటప్పుడు తీసేసుకోవాలి. తీయకపోతే ఎందుకు తీయాలా? దాని కింద సెక్రేషన్స్ ఉండిపోతాయి, ఎందుకంటే అది కదలట్లేదు కాబట్టి. అట్టని క్రానిక్ గా అక్కడ సెక్రేషన్స్ ఉండిపోతే ఒకనొక రోజు అక్కడ ఏదో ఇరిటేషనో, ఒక అల్సరో, లేదంటే అది క్యాన్సర్ గా మారే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ ఫోర్ స్కిన్ సొంతి సర్కంసెషన్ చేయించేసుకుంటే ఈజీ. పినాయిల్ క్యాన్సర్ అంటారు, ఇదేనా సార్? పినాయిల్ క్యాన్సర్ అది. ఈ సొంతి వేరే, క్యాన్సర్ అది. టైట్ అయిపోయి అక్కడ సెక్రేషన్స్ ఉంది, లాంగ్ టైం ఇరిటేషన్ ఉంటే క్యాన్సర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కొన్నిసార్లు. అందుకని ప్రతిరోజు స్నానం చేసినప్పుడు ఇన్ జనరల్గా మామూలుగా ఉన్నప్పుడు వాష్ చేసుకుని నీట్గా పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. టైట్ అయిపోయిందంటే సర్కంసెషన్కి వెళ్తాం ఇంపార్టెంట్. డయాబెటిక్ పేషెంట్స్లో చాలా మందికి టైట్ అవుతూ ఉంటుంది. కాబట్టి సర్కంసెషన్ ఏముందండి, కొద్దిగా ఎల్డర్లీ పీపుల్ అంటే అడల్ట్స్ అనుకోండి, అక్కడ లోకల్లోనే బ్లాక్ ఇచ్చి పినాయిల్ బ్లాక్ అంటాం, అనస్థీసియా. వాళ్ళకి పెద్ద ఏం తెలియదు, సింపుల్గా చేసేయచ్చు. అంత కలుపుకుని ఒక 1 hour లోపల వెళ్ళిపోతారు ఇంటికి, అదేం ఉండదు. ఇప్పుడు లేటెస్ట్ వచ్చాయి స్టాప్లర్ అని కూడా వచ్చింది. స్టాప్లర్ అయితే ఇంకా కొద్దిగా స్పీడ్గానే అవుతుంది, కొద్దిగా కాస్ట్ ఎక్కువ, కానీ అది చాలా త్వరగా అయిపోతుంది. లేజర్తో కూడా చేస్తున్నారు జనాలు, నేను లేజర్తో చేయను. అదే నేను ఒక ఆండ్రాలజీ డాక్టర్ని చూసిన యాక్చువల్గా. దానివల్ల కొంచెం మీరు సెక్స్లో కూడా ఎక్కువ ఎక్స్పీరియన్స్ పొందే అవకాశం ఉంటుంది ఆ ఫోర్స్ కింద చేయడం వల్ల. అది అన్నారు యాక్చువల్గా. అది ఎంతవరకు కరెక్ట్ తెలియదు, అది సేఫ్ ఆ ప్రొసీజర్ కాదని. ప్రొసీజర్ సేఫ్. మనం జనరల్ ఇప్పుడు ఫారెన్లో చూసుకుంటాం సార్, యాక్చువల్గా చాలా మంది నాలుగు కట్ చేసుకుంటారు, అంటే ఈ 2 నాలుగు చేసుకుంటారు, కళ్ళల్లో ఫిల్ చేస్తున్నారు మొత్తం. ఇది ఇండియాలో కూడా స్టార్ట్ అయింది యాక్చువల్గా. బాంబేలో కూడా మొత్తం ఈ బ్లూ అయిన ఫిల్ చేసింది, కన్ను మొత్తం బ్లూ వేసేసింది, పిగ్మెంట్ చేసేసారు. ఈ ఐబ్రోస్ ఏదో ఇప్పుడు బ్లాక్ పాంథర్ సినిమాలు ఉంటుంది, దాన్ని యాక్చువల్గా ఇట్లా వేసేసింది. ఇప్పుడు ఈ ప్రాసెస్ జరుగుతుంది యాక్చువల్గా. ఇది ఎంతవరకు డాక్టర్లు చెప్పారు యాక్చువల్గా వాళ్ళకి వద్దు, కరెక్ట్ ప్రాసెస్ కాదు? డాక్టర్స్ చేస్తుంటారు ఇవన్నీ, యూజువల్ డాక్టర్స్ చేయకపోవచ్చు. వాళ్ళు మామూలు సమ్ ఆర్టిస్ట్ దగ్గర ఎక్కడికి వెళ్ళి చేసేసుకుంటారు. పిగ్మెంట్స్ పెట్టుకోవటం ఇవన్నీ కూడా వాళ్ళు చేసుకుంటుండొచ్చు అంతే. ఒక డాక్టర్ అదే పనిగా నాలుకని కట్ చేసి 2గా చేద్దాము ఏముండవు. మోస్ట్లీ డాక్టర్స్ అదే చెప్పారు, మనిషికి కోరికలు ఎక్కువ, నేను ఈ రకంగా ఉండాలి. మోస్ట్ ఆఫ్ ద టైం మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఇది కరెక్ట్ కాదని చెప్పి పంపించేయాలి. అంటే వాళ్ళ కోరిక తగ్గినట్టుగా చేయకూడదు, అవసరం తగ్గినట్టుగా చేయాలి. కోరికలు వేరే, అవసరతలు వేరే. సో వాళ్ళకి నిజానికి ఏది అవసరం ఉంది దాని ప్రకారంగా మనం పోవాలి. కోరికలు వాళ్ళకి కొన్నిసార్లు కోరికలు అనేది ఇమ్మెచ్యూరిటీలో కూడా ఉంటాయి. అంటే వాళ్ళకి తెలియకుండా కూడా ఇట్లుంటే బాగుండు అనుకోవచ్చు, ఇదే ట్రెండ్ అనుకోవచ్చు, లేదా వేరే ఏమన్నా చూసి చేసుకోవచ్చు. సో అది ఎంతవరకు ఆ వ్యక్తికి కరెక్ట్ అవుతుంది అనేది మన దగ్గరకు వచ్చినప్పుడు కంపల్సరీ చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. నేను యూజువల్ అలాంటివి చేయను, చేయకూడనివి నేను ఎన్నడూ చేయను. అవసరమైతేనే ఏదైనా చేస్తాను. నేను వాళ్ళకి ఓపెన్గా చెప్తాను, ఇది మీకు అవసరం లేదు, ఇది పద్ధతి, ఇది చేసుకోవాలని. సో ఆల్వేస్ మనం సిన్సియర్గా ఉండి సిన్సియర్గా వాళ్ళకి అడ్వైజ్ ఇస్తే చాలా మంది అండర్స్టాండ్ చేసుకుంటారు. కానీ ఇట్లా కళ్ళల్లో పిగ్మెంట్స్ పెట్టుకోవడం, టాటూస్ పెట్టుకుంటున్నారు కదా, అట్లా ఆర్టిస్టులు కొంతమంది ఉండుంటారు, పెట్టేస్తుంటారు. ఇప్పుడు పిగ్మెంట్ మంచిగా ఉన్నంత బాగానే ఉంది. ఒకవేళ పిగ్మెంట్లో ఏదైనా ఇన్ఫెక్షన్ పెట్టినప్పుడు, లేదంటే పిగ్మెంట్ బై ఛాన్స్ అది పడకుండా ఏదైనా రియాక్ట్ అయితే నష్టపోయేది అదే వాళ్ళే కదా. కంట్లో ఏమైనా రియాక్షన్ వచ్చింది అనుకోండి, ఎంత బాధ. ఒక కన్ను పోయిందంటే పోయినట్టే, మళ్ళీ చూపు ఉండదుగా, ఇంకో కన్ను పెట్టుకుందాం అనేది ఉండదు. బాడీలో మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, బాడీలో ఒక్క సెల్ చచ్చిపోయినట్టే. మనం దాన్ని ఏదో బెటర్ చేస్తాం తప్ప కానీ ఒరిజినాలిటీ ఎన్నడూ తీసుకురాలేము.
దేవుడు ఇచ్చినట్టు అయితే రాదు. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ట్రీట్మెంట్స్ కూడా తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలా, క్వాలిఫైడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా, ఆ ట్రీట్మెంట్ ఇవ్వగలరు వీళ్ళు అనే ఒక నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా. అది ఇంపార్టెంట్. ఎక్కడ పడితే అక్కడికి పోకూడదు. కంపేర్ టు మనకి ఇప్పుడు సర్జరీలు ప్రైస్ చూసుకుంటే సార్ మన కంట్రీలో అంటే మనం అఫోర్డ్ చేయడం ఒక మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ కోరికలు వాళ్ళకు కూడా ఉంటాయి. ఏదో సంథింగ్ చెవు ప్రాబ్లం, నోస్ ఇట్లా పైకి ఉందనో, లిప్ బాగాలేదనో ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉంటాయి. ఈ అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్నాయా అసలు యాక్చువల్లీ మన దగ్గర? అంటే ఉన్నాయి సార్. అంటే అఫోర్డబుల్ ప్రైస్లో చేయగలిగిన వాళ్ళు ఉన్నారు, చేసే వాళ్ళు ఉన్నారు. ప్రైవేట్ సెగ్మెంట్లో ఏమైపోతుంది అంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ కూడా టేక్ ఓవర్ చేస్తాయి. నేను నిజానికి చెప్పాలంటే ప్రైవేట్ సెగ్మెంట్లో కార్పొరేట్స్ ఉన్నాయి, మామూలు స్టాండ్ అలోన్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. ఒక కాలంలో ఎందుకు ఇంత కాస్ట్లీ ఉందని నేనే ఆలోచించిన రోజులు ఉన్నాయి. నా ఇనిషియల్ డేస్ ఆఫ్ మై ఎంబీబీఎస్ అయిపోయినాక కార్పొరేట్స్ ఎందుకు కాస్ట్లీ పెట్టారు అని. అంటే కార్పొరేట్స్ వాళ్ళ మెయింటైన్ అంత చేస్తేనే అది ఒక కార్పొరేట్గా ఉంటుంది. బెడ్కి ఒక స్టెరీలియం పెడతారు, 2 బెడ్లకు ఒక నర్స్ ఉంటుంది. దే ప్రొవైడ్ సో మచ్. అదన్నీ పోగా మళ్ళీ వాళ్ళకి లాభాలు రావాలి కాబట్టి అది కాస్ట్లీ ఉంటుంది. అయితే స్టాండ్ అలోన్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. అంత కాస్ట్ ఉండవు, కార్పొరేట్స్ అంత కాస్ట్ స్టాండ్ అలోన్ ఉండవు. అండ్ అట్ ద సేమ్ టైం నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను ప్లాస్టిక్ సర్జరీ ఉస్మానియాలో చేశాను. ఉస్మానియాలో చాలా బ్యూటిఫుల్గా జరుగుతాయి సర్జరీస్. అంటే ప్రాబ్లం ఏంటంటే ఉస్మానియా గురించి ప్రైవేట్లో చాలా ఎక్కువ మాట్లాడరు, పేపర్స్లో ఎక్కువ రాదు. కొన్నిసార్లు వస్తూ ఉంటుంది అరుదైన సర్జరీ జరిగిందని చెప్పి పేపర్లు వేస్తూ ఉంటారు. ఆ అరుదైన సర్జరీలన్నీ ఒక ప్రైవేట్లో కార్పొరేట్లో కాదు, ఉస్మానియాలో కూడా గాంధీలో కూడా చాలా జరుగుతాయి. ఒక్క ఉస్మానియాలో బేసిక్ అన్ని డిపార్ట్మెంట్స్ కలుపుకుంటే రోజుకి 100 ఆపరేషన్ల కంటే ఎక్కువ జరుగుతాయి. మేము ప్లాస్టిక్ సర్జరీలో ఉన్నప్పుడు మాకు 6-7 నుంచి 15 సర్జరీల వరకు అయ్యేవి రోజుకి, మా అంటే ఓటీ డేస్లో. అట్లా చాలా హెవీగా ఉంటుంది, చేసేవాళ్ళు బాగా చేస్తారు. నిజానికి మనకి చూడండి ఇప్పుడు ఉస్మానియాలో నాకు 100% ఒక కార్పొరేట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ కావాలంటే కుదరదు. అక్కడ ఉన్న లోడ్ వేరు, గవర్నమెంట్ ఇచ్చిన ఫెసిలిటీస్ అవి. ఇప్పుడు టిమ్స్ లో మనకి ఉస్మానియాలో ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించి కూడా జరుగుతాయా సార్? చాలా జరుగుతాయి. జరుగుతాయి. పెద్ద డిపార్ట్మెంట్ ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్ అనేది చాలా పెద్దది. ఉస్మానియాలో ఉంది, గాంధీలో ఉంది, వరంగల్లో ఉంది. అంటే ఇప్పుడు మన మిడిల్ క్లాస్ వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి, ఏదైనా నోస్ సర్జరీ చేయించుకోవాలి, లిప్ సర్జరీ చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు. అంటే అక్కడ లోడ్ని బట్టి అక్కడ కాపులో ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పూట నేను నా క్లినిక్ లో కూర్చుంటే పేషెంట్ వస్తే ఈజీగా 15 minutes నుంచి 20 minutes కొన్నిసార్లు ½ an hour స్పెండ్ చేస్తా. కానీ ఉస్మానియాలో లోడ్ ఎంత ఉంటుంది? ఉదయం 7 గంటల నుంచి అక్కడ క్యూలు స్టార్ట్ అవుతాయి. మేము మధ్యాహ్నం 2 గంటల వరకు ఓపీ క్లోజ్ చేయాలా. ఆ ఓపీకి రోజులో ఒక 50 నుంచి 100 మందిని చూడాలా. ఎంతమంది కూర్చుని పీజీలు అందరు కూర్చుని అంటే యూనిట్ హెడ్స్ అసిస్టెంట్లు అందరు కూర్చుని చేసినా కూడా చాలా హడావిడిగా చూడాల్సి వస్తుంది. ఆ చిన్న చిన్న తేడాలు ఉంటాయి. అంటే నేనే ఉస్మాన్లో ఉన్నప్పుడు అంత హడావిడి పడిన వాడిని, ఇప్పుడు నా ఓన్ క్లినిక్ వచ్చినప్పుడు నేను ప్రశాంతంగా కూర్చొని మాట్లాడతాను. అంటే లోడ్ని బట్టి, ద నంబర్ ఆఫ్ పేషెంట్స్ని బట్టి అదంతా ఉంటుంది. అక్కడ ట్రెమెండస్ జాబ్ జరుగుతుంది. గవర్నమెంట్లో కూడా చాలా బాగా జరుగుతాయి. మనకి ఇప్పుడు ఇండియాలో మామూలుగా ప్రైజ్ తీసుకుంటే ఒక బ్రెస్ట్ ఇంప్లాంట్ చేయాలనుకుంటే ఇక్కడ ఇండియాలో ఎంత ప్రైజ్లో అవ్వచ్చు? అంటే ఒక ఫిగర్, జనరల్ ఫిగర్. అంటే ఇంప్లాంట్ కాస్ట్ని బట్టి ఇంప్లాంట్ వచ్చేసి మనకి ఇండియాలో ఇంప్లాంట్ తయారీ జరగట్లా, అవన్నీ ఇంపోర్టెడే. కాబట్టి మన రూపీ పడిపోయే కొద్దీ, డాలర్ పెరిగే కొద్దీ ఆ ఇంప్లాంట్ కాస్ట్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. సో ఇంప్లాంట్ కాస్ట్ అండ్ ఎక్కడ చేయించుకుంటున్నారు, అప్రాక్సిమేట్లీ అరౌండ్ 1 lakh లో ఇంప్లాంట్స్ వెళ్తాయి. 1 lakh అటు ఇటుగా అన్ని కలుపుకొని 1 lakh and చిల్లరలో వెళ్ళిపోవాలి. ఇప్పుడు మేల్స్ లో కూడా చాలా ఇన్సెక్యూరిటీ విరిపోయింది సార్. యాక్చువల్గా బాల్డ్ హెడ్ అనేది, హెయిర్ లాస్ అనేది జనరల్ గా జరుగుతూనే ఉంది. కాకుండా చాలా మంది హెయిర్ ప్లాంట్ చేసుకున్నారు, కాకపోతే వాళ్ళని చూస్తుంటే వాళ్ళు హెయిర్ ప్లాంట్ చేసుకున్నారని తెలిసిపోతుంది. యాక్చువల్గా అది ఎందువల్ల అంటే ఆ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు ఆ ఇంప్లాంటేషన్ ఆఫ్ హెయిర్ పద్ధతిలో చేయకపోతే అది అంటే చాలా న్యాచురల్ ఒక వేవీ స్టైల్లో చేయాలి. అది కరెక్ట్గా చేయకపోయినా ఇప్పుడు చూడండి, ఈ ముందర ఉన్నది ఒక యాంగిల్ ఉంటుంది, హెయిర్ వెనక్కి వెళ్ళకొద్ది ఒక యాంగిల్ వస్తుంది, ఇక్కడికి వచ్చే వరకు కొద్దిగా పెద్ద యాంగిల్ ఉంటుంది. ఇవన్నీ మనం చూసుకుని పాటించుకుని చేస్తే చాలా న్యాచురల్ లుక్ ఉంటుంది. అంటే న్యాచురల్ యాంగిల్స్ ఏంటి చూసి, మరి అదే యాంగిల్ ప్రతి ఒక్కరికి సెట్ కాదు. అందుకని వాళ్ళ హెయిర్ అక్కడ ఉన్న 1-2 హెయిర్స్ కూడా చూడాలి మనం, అది ఏ యాంగిల్లో పెరుగుతుంది. అంతకుముందు ఈ అబ్బాయి ఫొటోస్ చూసి ఈయనకి ఎట్లాంటి షేప్ ఉంది అంతా అన్ని ప్లాన్ చేసుకుని ఒక డిజైన్ క్రియేట్ చేసి హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాలి. సో అలా చేస్తే న్యాచురల్గా వస్తుంది. అదే నేను కొంతమందిని చూశాను, వాళ్ళు యాక్చువల్లీ చెప్పేంత వరకు ఇది నా హెయిర్ ప్లాంటేషన్ అని చెప్పేదాకా మనకు అర్థం కాలేదు, అరే ఇది ప్లాంటేషన్ అని. కానీ కొంతమంది చూస్తే ఇట్లా లైన్ కరెక్ట్ ఇట్లా ఏదో మనం గీత గీసినట్టు కరెక్ట్ ఇట్లా తెలుస్తూ ఉంటుంది, హెయిర్ ప్లాంట్ తీసుకున్నట్టున్నాడా
అర్థమైపోతుంది. అది ఏంటంటే ఏదైనా అక్కడ ఆర్టిస్టిక్ థింగ్ ఏదైనా ఉంటుందా? అది ఆర్టిస్ట్ అది మరి డాక్టర్ కి అది డిజైనింగ్ అంటాం అనమాట. హెయిర్ లైన్ అంటాం, ఈ ముందర భాగాన్ని హెయిర్ లైన్ అంటాం. ఈ హెయిర్ లైన్ ని డిజైన్ చేయాలి. ఒక్కొక్క ఫేస్ కి ఎలా ఉంది, అతనికి అంత ముందు ఎలా ఉంది, తర్వాత కరెక్ట్ గా ఎలా ఉందని కొన్ని కొలతలు తీసుకుని దాని ప్రకారంగా కరెక్ట్ గా డిజైన్ చేస్తే అది చాలా న్యాచురల్ గా వస్తుంది. ఈ హెయిర్ ప్లాంటేషన్ అనేది ఎంతవరకు సేఫ్ సార్? యాక్చువల్గా నేను కొన్ని వీడియోలు చూసినంటే దాని ప్లాంటేషన్ తర్వాత మీకు హై డోస్ డ్రగ్స్ ఇస్తారు, దానివల్ల స్పర్మ్ కౌంట్ పోతుంది, మొటిలిటీ తగ్గుతుంది, స్పర్మ్ లో చాలా ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే డైరెక్ట్ గా స్పర్మ్ కౌంట్ తగ్గటము, మొటిలిటీ తగ్గటం అనేది పెద్ద ఎక్కువ ఉండదు. కాకపోతే చేయించుకునేటప్పుడు నేను ఎట్లా చేస్తానంటే ఒకటేసారి పెద్ద సర్జరీ ఫర్ అబౌట్ 10 hours అనుకోండి, ఐ డోంట్ డూ 10 hours. ఒక ఇనిషియల్ ఎక్కడ అవసరం ఉంది, ఇనిషియల్ ఫ్రంట్ హెయిర్ లైన్ అవసరం, సో ముందు హెయిర్ లైన్ పెట్టేసినాక ఇంకా కొద్దిగా చేసేసినాక మరీ ఎక్స్టెన్సివ్ ఉంటే విల్ టేక్ ఏ బ్రేక్ ఆఫ్టర్ 2 days 3 days, లేదంటే అతనికి కొద్దిగా బెటర్ అయినాక మళ్ళీ చేయటం. అంటే నేను ఐ డోంట్ గో ఎట్ లెంత్ ఫర్ 10 hours 16 hours అట్లా పోము, ఉంది కదా అని చేసేయకూడదు. అంటే నేను సేఫ్గా ప్లే చేస్తాను బేసికలీ. సో ఆ రకంగా ఉంటాను. మీరు గమనిస్తే బిఫోర్ లాస్ట్ ఇయర్లో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయిపోయినాక కొంతమందికి ప్రాబ్లమ్స్ కూడా అయినాయి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీ దగ్గరికి కానీ డర్మటాలజీ దగ్గరికి వెళ్ళకుండా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకున్నారు. అది ప్రాబ్లం. అంటే మీరు క్వాక్స్ దగ్గరకో లేకపోతే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటే ఖచ్చితంగా ఆ క్లారిటీ ఉండదు కదా, అండ్ వాళ్ళు చేయకూడదు, అది వాళ్ళ సబ్జెక్ట్ కూడా కాదు. సో నేను చదవని సబ్జెక్ట్ నేను చేయాలా అనుకుంటే ఎట్లయిపోతుంది. సో అది తప్పది. ఈ సేమ్ టు బిఎడ్ కూడా సార్, సేమ్ హెయిర్ కూడా అప్లై, సేమ్ బిఎడ్ కూడా అదే అప్లై అవుతుందా? ఫార్ములా లేకపోతే బిఎడ్ సెపరేట్ గా ఉంటుందా? అంటే గడ్డం కూడా చాలా మంది ఇప్పుడు బియర్డ్ హెయిర్ కొద్ది తిక్కు ఉంటుంది, ముస్టాచ్ హెయిర్ కొద్ది తిక్కు ఉంటుంది, బాడీ హెయిర్ కొద్ది పల్సగా ఉంటుంది. కొన్నిసార్లు యాక్చువల్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే ఈ వెనక భాగాన్ని డోనర్ అంటాం. కొంతమందికి డోనర్ ఉంటుంది, మిగతా అంతా పోతుంది. ఈ డోనర్ నుంచి ఎంత వస్తుందో అది తీసి పెడతాం. అంటే ఉన్న హెయిర్ ని రీఅడ్జస్ట్ చేయటమే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే. ఇప్పుడు బ్యాక్ హెయిర్ అంటే ఇది బియర్డ్ లో కూడా వాడచ్చు, లేదా బియర్డ్ హెయిర్ ఎక్కడి నుంచి ఇస్తారు? బియర్డ్ నుంచి ఇస్తాం. బియర్డ్ హెయిర్ ఏంటంటే బియర్డ్ నుంచి తీసుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కింద భాగంలో మనకి అందరికి కనిపించదు హెయిర్ ఉన్నట్టు, ఈ మెడంతా కూడా ఉంటుంది. యాక్చువల్లీ ఈ మెడంతా కూడా షేవ్ చేసుకుని పెట్టుకుంటారు అందరు నీట్గా ఉండాలని. మరి ఈ హెయిర్ అంతా వేస్ట్ కదా అప్పుడు. ఈ హెయిర్ కానీ ఈ కింద భాగంలో కానీ ఇది కూడా తీసుకుని మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. అట్లనే అది కూడా కుదరకపోతే బాడీ హెయిర్ కూడా తీసి చేసుకోవచ్చు. కానీ ఏ హెయిర్ తీసినా కూడా దాని తత్వం దానికి ఉంటుంది. నేను ఒక వీడియోలో చూసిన హెయిర్ ప్లాంటేషన్, నాకు డోనర్ హెయిర్ లేకపోతే చెస్ట్ మీద హెయిర్ తోని ఏదో చేశారని. చెస్ట్ మీద హెయిర్ కూడా తీసుకుని చేసుకో, అదే చెప్పాము. కాకపోతే పల్సగా ఉంటుంది, చేసుకోవచ్చు. సో అట్లా మొత్తానికి వాళ్ళ హెయిర్, వాళ్ళ బాడీలో ఉన్న హెయిర్ మనం రీడిస్ట్రిబ్యూట్ చేస్తాం. చెస్ట్ మీద తీసి పైన పెడతాం, బియర్డ్ లో తీసి పైన పెడతాం, లేదంటే వెనక నుంచి తీసి పైన పెడతాం. ఇట్స్ ఆల్ రీడిస్ట్రిబ్యూషన్. వాళ్ళ హెయిర్ ని మనం మార్చాలి. అది ఇప్పుడు చాలా మంది పెళ్లికి ముందు ఒక 1-2 months ముందు చాలా మంది కొంచెం వైట్గా ఉండాలి, అందంగా ఉండాలి, ఫేషియల్స్, క్రీమ్స్ అవన్నీ ఏదేదో చేస్తూ ఉంటారు, పీలింగ్స్ అని అది చేస్తూ ఉంటారు. బేసిక్ ఒక 3 months మ్యారేజ్ గ్యాప్ ఉంది అంటే మనం బేసిక్ ట్రీట్మెంట్స్, కొంచెం స్కిన్ వైట్నింగ్ కావాలి, అందంగా కనిపించాలంటే మేల్ అయినా ఫీమేల్ అయినా బేసిక్ ట్రీట్మెంట్స్ ఏం తీసుకుంటాం? చేసుకోవచ్చు. గ్లూటాథయాన్ తీసుకోవచ్చు, పీల్స్ తీసుకోవచ్చు, బేసిక్ స్కిన్ కేర్ పెట్టుకోవచ్చు. బై 3 months చాలా బెటర్గా అవుతారు, మంచి గ్లో వచ్చేస్తుంది. అంటే ఓవర్ నైట్ అంటే కొన్ని ఉంటాయి పార్టిక్ పీల్స్ అని, ఆ ఓవర్ నైట్ ఉంటే ఓవర్ నైట్ కూడా వెళ్ళిపోతాయి, ఎక్కువ కాలం ఉండవు. అట్లా కాకుండా సస్టైన్డ్ గా చేస్తే ఉంటాయి. మనకు మ్యారేజ్ ఒక 3 months అయితే మినిమం టైం ఉంటుంది. 3 months ముందు పెట్టుకుంటే బేసిక్ గా. ఇప్పుడు నేను నా క్లయింట్స్కి ఏం చెప్తానంటే, స్కిన్ కేర్ అనేది సార్ మేము ఈ 2-3 పెట్టాలా, మాయిశ్చరైజర్ పెట్టాలా, లేకపోతే సన్ స్క్రీన్ పెట్టాలా, లేకపోతే డే క్రీమ్ పెట్టాలా అని అడిగితే, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ స్కిన్. మీరు ఎర్లీ 25s 30s నుంచి జాగ్రత్తగా ఉంటే వెన్ యూ బికమ్ 50 and 60 ఆల్సో మీరు చాలా నీట్గా, చాలా యంగర్గా కనిపిస్తారు. 50, 60, 70కి వెళ్ళిపోయినాక అప్పుడు నేను 40 లాగా కనిపించాలంటే కుదరదు. సో ముందర నుంచే కరెక్ట్ మెయింటెనెన్స్ ఉంటే వెన్ యూ గ్రో ఓల్డర్ నీట్గా, కొద్దిగా యంగర్గా, మంచి స్కిన్తోని, మంచి లుక్స్తోని ఉంటారు. సో ఎవరైతే ఫ్యూచర్లో డౌన్ ద లైన్ when they are becoming 50s, 40s, 50s and 60s and 70s బాగుండాలనుకుంటారో they should start and maintain it. అంటే సింపుల్ రొటీన్స్ ఉంటాయి, అవి మెయింటైన్ చేసుకుంటా ఉంటే సెట్ అయి ఉంటారు. ఇన్ బిట్వీన్ ఏదన్నా క్లీనింగ్ కోసం హైడ్రాఫేషియల్ అని, అంటే యాక్చువల్లీ హైడ్రాఫేషియల్ అనకూడదు, ఎందుకంటే హైడ్రాఫేషియల్ అనేది ఒక కంపెనీ క్రియేట్ చేసిన మిషన్ పేరు. దాన్ని టిపికల్ మెడికల్ టర్మినాలజీలో మెడిఫేషియల్ అనాలి. సో రెగ్యులర్గా మెడిఫేషియల్స్ తీసుకోవటము, డెడ్ స్కిన్
పోవటానికి పీల్స్ తీసుకోవటము, ఇలాంటివి కొన్ని తీసుకుంటూ మెయింటెనెన్స్ చేస్తుంటే దాన్ని ఆ గ్లో అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది ఆన్ రెగ్యులర్ బేసిస్. ఇప్పుడు 49లో AMH టెస్ట్ మరియు వీర్య విశ్లేషణ 999 రూపాయలు మాత్రమే. IVF ప్యాకేజ్ పై 20,000 రూపాయలు తగ్గింపు. ఉచిత కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. అపాయింట్మెంట్ల కొరకు సంప్రదించండి 8977738819. 49 అంటే ఆనందం, 49 అంటే సంతోషం. ఈ బయట మామూలుగా జనరల్ గా ఈ రోడ్ల మీద కమ్మలు చెవులు కుడతా ఉంటారు, ఇక్కడ పీర్సింగ్ చేస్తూ ఉంటారు, నోస్ గీస్తారు, నాభికి రకరకాలుగా చేయించుకుంటూ ఉంటారు. అదంటే ప్రొసీజర్ అనేది ఎంత సేఫ్ యాక్చువల్గా? మనం ఒకవేళ చేయించుకోవాలనుకుంటే ఒక సర్జన్ దగ్గర చేయించుకోవాలా, లేకుంటే బయట అయినా పర్లేదు? బయట ఇప్పుడు చూడండి జమానా నుంచి బయట జరుగుతున్నాయి కదా, కాకపోతే ఎవరికో ఒకరికి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళంతా క్లీన్ గా చేయరు కాబట్టి. ఒకవేళ చేసేది క్లీన్ గా చేస్తే, స్టెరైల్ గా చేస్తే వెళ్ళని కూడా. ఈ మధ్య చాలా మంది డర్మటాలజిస్ట్ కూడా దే ఆర్ డూయింగ్ ఇయర్ పియర్సింగ్, ఇవి కూడా వచ్చేసి చేస్తున్నారు. అంటే డర్మటాలజిస్టులు అనే వరకు వాళ్ళు చదువుకున్నారు కాబట్టి దే నో హౌ టు బి వెరీ స్టెరైల్. సో వాళ్ళు చేస్తారు నీట్గా. ప్లాస్టిక్ సర్జన్స్ కూడా కొంతమంది చేస్తున్నారు పియర్సింగ్స్. సో ఆ స్టెరిలిటీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే స్కిన్ బ్రీచ్ అవుతుంది, కట్ అవుతుంది, అక్కడ స్టెరైల్ లేకపోతే బ్యాక్టీరియా వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వచ్చినాక అందరికి అర్థమైపోయింది కదా గాల్లో వైరస్ ఉంటుందని. ఇప్పుడు కూడా గాల్లో మనకు తెలియని వైరస్ బోల్డ్ ఉంటాయి. అట్లా వెళ్తా ఉండడం సడన్ గా సర్ది వస్తుంది అంటే ఏదో వైరస్ వచ్చి ఉంటుంది. సో అట్లా అనమాట. సో అన్స్టెరైల్ కూడా ఏ వైరస్ ఏ బ్యాక్టీరియానో మన చర్మం మీదనే బోల్డ్ బ్యాక్టీరియా ఉంటుంది, అదే వెళ్ళి అక్కడ ఇన్ఫెక్ట్ చేయడమో జరుగుతుంది. కాబట్టి కొద్దిగా ఏది చేసుకున్నా కూడా స్టెరైల్ ఎన్విరాన్మెంట్లో చేసుకోవడం ఇంపార్టెంట్. ఈ మధ్య బాగా ట్రెండ్ అయింది ఏంటంటే సార్, ఈ కొరియన్ స్కిన్ కేర్ అనేది బాగా ట్రెండ్ అయింది యాక్చువల్. పాప్ సింగర్స్ వాళ్ళంతా రావడం, ఇక్కడ మన ఇండియన్ అమ్మాయిలు కూడా వాళ్ళు బాగుంటారు, తెల్లగా ఉన్నారు అనేది కొరియన్ స్కిన్ కేర్ బాగా ఫేమస్ అయింది. ఏంటి అసలు అది? అంటే కొరియన్ స్కిన్ కేర్ అనేది ఏంటంటే, కొరియాలో ఎలాగైతే తెల్లగా నీట్గా నున్నగా చక్కగా స్కిన్ ఉంటుందో కొరియన్స్కి సౌత్ కొరియాలో, అలాంటి స్కిన్ నాకు కూడా కావాలి. నేను కూడా చాలా తెల్లగా, వాళ్ళంత తెల్లగా, వాళ్ళంత నున్నగా, చాలా నీట్గా చక్కగా కనిపించాలా అని అనుకోవటం చాలా మంది ఆశిస్తున్నారు. దాన్ని ఆపర్చునిటీగా తీసుకుని కొంతమంది వర్క్ కూడా చేసేస్తున్నారు. స్కిన్ కేర్ మన ఇన్స్టాగ్రామ్ లో యాడ్లు చూస్తే అసలు నేను ఈ సన్ స్క్రీన్ దగ్గర నుంచి లోషన్స్ అని, అవ్వని, టాబ్లెట్స్ అని, ఇవ్వని రకరకాల యాడ్లు. అంటే ఒకటి ఆలోచించండి, కొరియన్స్కి ఆ సౌత్ కొరియాలో ఉన్నారు వాళ్ళకి కానీ, నార్త్ కొరియా కానీ, ఆ కొరియన్స్కి ఉన్న జీన్స్ వేరే కదా. వాళ్ళ జీన్స్ వేరే, వాళ్ళ జెనెటిక్స్ వేరే. మన జీన్స్ వేరే, మన జెనెటిక్స్ వేరే. ఒకటి, అక్కడున్న పొల్యూషన్ వేరే, అక్కడున్న వాటర్ వేరు, అక్కడున్న క్లైమేట్ వేరు. నేను సోల్కి వెళ్ళా, సౌత్ కొరియాకి లాస్ట్ ఇయర్ ఫర్ అబౌట్ 15 days ఉన్నాం మేము. నేను సోల్కి వెళ్ళినప్పుడు ఫర్ సమ్ రీజన్ బై ద టైమ్ ఐ ఫినిష్డ్ మై ట్రిప్, తిరిగి చూసే వరకు నా వెయిట్ తగ్గింది, నా స్కిన్ ఫేర్ అయ్యింది, నా హెయిర్ బెటర్ అయ్యింది. అక్కడ వాతావరణం అట్లాంటిది, అక్కడ పొల్యూషన్ అనేది ఉండదు. రోడ్డు మధ్య నుంచి పెద్ద పొల్యూషన్ కనిపించదు, ఓకే, ఏముండదు. మనకి బయటకు వెళ్తే ఎంత పొల్యూషన్. ఇక్కడ అక్కడ ఎన్ని రోజులు సార్ మీరు? 15 days ఉన్నా. ఫుడ్, వాటర్, పొల్యూషన్ అంటే అన్ని రకాల ఎన్విరాన్మెంట్ బెటర్. స్టిల్ నా జీన్స్ నాకు ఉన్నాయి కాబట్టి నేను ఎంత బెటర్ అవ్వగలను, నా బాడీ ఎంత బెటర్ అవ్వగలను, అక్కడ అంత బెటర్ అయ్యింది. అంతేగాని నేను కొరియన్ గా మారిపోతానా? నేను కొరియన్ గా మారిపోలేను. మనకి స్కిన్ కున్న క్వాలిటీలు, మన స్కిన్ కున్న జెనెటిక్ ఏదైతే ఉందో మీకు అట్లనే ఉంటుంది. అయితే మనది బెటర్ చేసుకోవచ్చు. అందుకని ఊరికి ప్రతిసారి కొరియన్ స్కిన్ కావాలా నాకు అనుకోవద్దు. నీ స్కిన్ బెటర్ చేసుకో. అండ్ అది నేను మిమ్మల్ని కొరియన్ స్కిన్ లాగా చేసేస్తాను అని ఎవరైనా అన్నారంటే అది దట్ ఈస్ నాట్ ఏ పాసిబిలిటీ కదా. మనం కొరియన్స్ మీ కాదు, మన స్కిన్ మనం బెటర్ చేసుకోవచ్చు. ఎంత బెటర్గా అవుతుంది అని ఆలోచించుకుని చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ కూడా చాలా, ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ అనేది అక్కడ జస్ట్ నార్మల్ థింగ్ యాక్చువల్గా. అంటే ఆల్మోస్ట్ 10 మందిలో 6-7 people చేసుకుంటారు. అంటే అది ఇప్పుడు మనం దాన్ని ఎట్లా చూడాలి సార్ యాక్చువల్గా? అంటే ఇన్సెక్యూరిటీ పరంగా చూడాల్సి వస్తుంది? లేదు, వాళ్ళకి అది ఇట్స్ సార్ట్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్. అది వాళ్ళందరూ ఎట్లుంటారంటే ప్రతి ఒక్కరు మంచి కనిపించాలన్న ఫీలింగ్ లోనే ఉంటారు. తల్లిదండ్రులు వాళ్ళకి బర్త్డే గిఫ్ట్ గా ఇస్తారు. అంటే ఒక చిన్న ప్లాస్టిక్ సర్జరీ ప్రొసీజర్ ఒక గిఫ్ట్ అనమాట వాళ్ళకి. అలా చేస్తుంటారు కొరియాలో. సో ఇట్ ఈస్ ఎ వెరీ నార్మల్ థింగ్ ఇన్ దేర్ లైఫ్ స్టైల్ ఈజ్ లైక్ దట్. అండ్ కొరియాకి నేను వెళ్ళినప్పుడు ఇంకొకటి కూడా చెప్తా, ఈ విషయం కూడా చెప్తా. అక్కడ మెజారిటీ 90 to 97% చాలా వాళ్ళ బాడీ చాలా నీట్గా, చాలా సన్నగా, చాలా ఎజైల్గా, 6 year old అవ్వచ్చు, 60 year కూడా అవ్వచ్చు, చాలా ఎవరి సైకిల్ వాళ్ళు తప్పుకుంటా ప్రశాంతంగా వెళ్ళిపోతుంటారు. అక్కడ పెద్దగా లావుకున్న వాళ్ళు ఎవరు కనిపించలే. అక్కడికి వెళ్ళినప్పుడు నేనే కొద్దిగా ఫీల్ అయ్యి, ఏంటి నేను కొద్దిగా ఆడుగా కనిపిస్తున్నాను ఈ మధ్యన అని. మన ఇండియాలో ఎలా ఉంటుంది పరిస్థితి? మనం ఎంత వాకింగ్ చేస్తున్నాం, ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నాం, మన బాడీ ఎంత మెయింటైన్ చేస్తున్నాం, మనం బయటకు సైక్లింగ్ చేయగలమా? 2-wheeler నడపాలంటే కూడా ఇప్పుడు భయం అయిపోతుంది ఉన్న పొల్యూషన్కి. అది మన ఇలాంటి ఎంత పొల్యూషన్ ఉంది ఇండియాలో అంటే
సూర్య సన్ రేస్ కిరణాలు ఏదైతే మనకు వైటమిన్ డి ఇస్తాయో అవి మనకు పద్ధతిలో రావట్లేదు కాబట్టి 70% ఆఫ్ ఇండియా, ఇంత మిలియన్స్ ఆఫ్ పాపులేషన్లో 70% ఆఫ్ ఇండియా మొన్న పేపర్లో చదివాను వైటమిన్ డి డెఫిషియన్సీలో ఉన్నారు. దట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ పొల్యూషన్ వీ హ్యావ్ ఇన్ ఎట్ అవర్ ప్లేస్. అదే జాన్ బ్రాన్సన్ ఒక అమెరికన్ హెల్త్ ఇన్ఫ్లుయెన్సర్ సంథింగ్ ఆయన ఇండియాకి వచ్చినప్పుడు ఒక పాడ్కాస్ట్ లో 10 నిమిషాలు కూర్చొని నాకు ఛాతిలో మండుతుంది అని ఆయనతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్ వేసుకున్నాడు ఒకసారి. ఆయన పాడ్కాస్ట్ మధ్య నుంచి లేచి వెళ్ళిపోయాడు నాకు ఛాతిలో మండుతుందని. అంటే మనకి ఇక్కడ అలవాటు అయిపోయింది. నేను నిజంగా చెప్తున్నా, అంటే దీనిలో ఒక్క మాట ట్విస్ట్ చేయకుండా మాట్లాడుతున్నా. ఇంచియాన్ ఎయిర్పోర్ట్లో సోల్లో దిగా నేను. దిగినాక బయటకు వెళ్ళి అలా చూస్తూ ఉంటే సడన్ గా నాకు ఏదో హెచ్ డివిజన్ కనిపించినట్టు ఉంది. అక్కడ ఇల్లులు, అక్కడ కార్లు, ఇంత క్లియర్గా ఉంది అనుకున్నా నేను. బికాస్ ఎయిర్లో పొల్యూషన్ లేదు. మా ఇంటి మీద నుంచుంటే మాకు బిర్లా మందిర్ కనిపించాలి లెక్కకు అది. అయితే ఒకనొక రోజు బిర్లా మందిర్ కనిపించట్లా. అంటే మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కూడా పొద్దున్న లేచి బిర్లా మందిర్ వైపు తిరిగి మొక్కుకోవటం కూడా చేసేవాళ్ళు ఉన్నారు. అది కనిపించలా. అంటే యూజువల్లీ హై రైజెస్ వస్తున్నాయి, బిల్డింగ్స్ కడుతున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. సో ఈ బిల్డింగ్స్ అని కట్టారు కాబట్టి అది కనిపించలేదేమో అనుకున్నాము. అయితే ఎప్పుడైతే లాక్డౌన్ అయింది కోవిడ్లో, అంత ఎక్కడిదక్కడ ఆగిపోయిందో ఆ రోజు రాత్రిపూట మళ్ళీ కనిపించింది బిర్లా మందిర్. అంటే మనకు ఇంతకుముందు చలికాలం వస్తే ఇంత ఫాగ్ అబ్బో ఇంత చల్లగా ఉంది ఫాగ్ అనుకుంటాం. అది ఎండ వచ్చినప్పుడు అట్లే ఉంటుంది, ఫాగ్ కాదు డస్ట్ మనకు తర్వాత అర్థమవుతుంది. అంటే జనరల్ అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఏమంటే ఒకటి అడుగుతుంది సార్, యాక్చువల్గా మీరేం కంపేర్ చేస్తారు ఇండియాలో ఫాల్ట్ ఏమన్నా అనుకుంటారు జనరల్? అంటే అదర్ కంట్రీస్ చాలా డెవలప్డ్ నేషన్స్ తో కంపేర్ చేస్తే మనం చాలా వెనకాల ఉన్నాం. అంటే మీరేం గమనించారు జనరల్ గా? మన దగ్గర ఉన్న టెక్నాలజీ ఇంచుమించు ఆన్ పార్ ఆఫ్ ఆల్ అదర్ కంట్రీస్. అక్కడ ఐఫోన్ ఏది వాడతామో అదే ఇక్కడ వాడతాం. అంటే అన్లెస్ వాడు ఏమైనా చిప్ సెట్ అని చేంజ్ చేసి ఇండియా కోసం కదంతా కొద్దిగా తక్కువ చిప్ అని పెట్టి పంపించచ్చు. లేదా యాక్చువల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇక్కడ అవుతున్నాయి, అసెంబ్లీ ఇక్కడే అవుతున్నాయి. సో టెక్నాలజీలో ఎక్కడా తేడా లేదు మనకి, కానీ వేరే ఏ దేశానికి లేదు తేడా. టెక్నాలజీలో మనం ఎప్పుడు వెనకాడలా. సో వీఆర్ గెట్టింగ్ ఎవ్రీథింగ్ ఎట్ అవర్ ప్లేస్. మనం దేనిలో వెనుకబడ్డాం అంటే మన సరౌండింగ్స్ క్లీన్గా పెట్టుకోవటం అనేది మనం చేయము, పొల్యూషన్ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయము. ఇలాంటివి కొన్ని ఉన్నాయి కాబట్టి అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఇప్పుడు ఇండియాలో కూడా చాలా మంది చిన్న చిన్న విషయాల్లో కొంచెం ఒక కాన్ఫిడెన్స్ ఉండదు సార్. యాక్చువల్గా చిన్నగా ఏదన్నా ముక్కునోరు ఏదో వాళ్ళు టాలెంట్ పరంగా 100% ఉన్నా ఎక్కడో చిన్న ఆ లోపం వల్ల ఏదో నేను వాళ్ళక్కడ అందంగా తక్కువ ఇది అనుకుంటాను. కానీ వాళ్ళు వచ్చి చేయించుకోరు యాక్చువల్గా. అఫోర్డబుల్ ఉన్నా కూడా ఎందుకులే మళ్ళీ చేయించుకుంటే ఇది అట్లా ముక్కు చేయించుకుంది అందుకే ఇంత అందంగా ఉంది, ఇది చేయించుకుంది అందుకే అందంగా ఉంది, లేకపోతే ఇట్లుంటది అని కొంచెం హ్యూమిలేట్ చేస్తూ ఉంటారు. అది దాని ఎట్లా చూస్తారు యాక్చువల్గా? ఆ కంట్రీలో అట్లా ఏమి ఉండదు జనరల్ గా, అది ఒక క్యాజువల్ ప్రొసీజర్ లాగా ఉంది. మన దగ్గర పోతే డాక్టర్లు కూడా చూస్తుంటే ఇట్లా ఒక రీల్స్ చేస్తున్నారు యాక్చువల్లీ, ఈమె న్యాచురల్, ఈమె అన్యాచురల్, ఈమె సస్సు ఇట్లా చేస్తున్నారు. అంటే అవన్నీ అవసరం లేదు యాక్చువల్లీ. ఫ్రాంక్లీ స్పీకింగ్ డాక్టర్స్ కూడా ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఏదైనా చేయించుకుంటే ఆ సెలబ్రిటీ ఫోటో పెట్టి డిసెక్ట్ చేసేలా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు ఏం చేసుకుంటారు తెలుసు, అది వాళ్ళ పర్సనల్ కదా. నేను నా ముక్కు బాగా చేయించుకుంటాను, లేకపోతే నా చెవు బాగా చేయించుకుంటాను, లేకపోతే నేను గ్లూటథయాన్ తీసుకుంటాను అనేది ఇట్స్ మై పర్సనల్ టేక్. ఎవరో వచ్చేసి సెలబ్రిటీలు ఏం మాట్లాడలే, కానీ ఇప్పుడు నేనే ఏదైనా చేయించుకుంటే ఎవరైనా వచ్చేసి ఆయన ఇది చేసుకున్నదని మాట్లాడుతున్నాను అనుకోండి, వీడియోలు తీసేసి దే ఆర్ గోయింగ్ బియాండ్, దే ఆర్ గెటింగ్ ఇన్ టు మై పర్సనల్ స్టఫ్. అది చేయకూడదు. యాజ్ అ డాక్టర్స్ కూడా మనం చేయకూడదు, మనము చేయకూడదు, అసలు ఒకరిని కంపేర్ చేయకూడదు, ఇవన్నీ ఉండకూడదు. ఇట్లాంటివి ఉంటేనే ఏమైపోతుందంటే కంపారిజన్స్. అదే కింద కూడా కామెంట్లలో మనం చూసుకుంటే చాలా అబ్యూజివ్ గా మాట్లాడుతూ ఉంటారు హీరోయిన్ల గురించి, వాళ్ళ గురించి. అంటే వాళ్ళు ఉన్న ఫీల్డ్ అటువంటిది, ఆ రిక్వైర్మెంట్ వాళ్ళకి అవసరం పడుతుండొచ్చు, కానీ వాళ్ళ కింద వాళ్ళు డాక్టర్లు వేయడం వల్ల కింద వీళ్ళు వచ్చి కామెంట్ చేసి వాళ్ళంతా చేయకూడదు. అంటే నేను అదే చెప్తున్నాను. అంటే ఇండియాకి బయటకు తేడా ఏముందంటే ఈ కొద్దిగా అబ్యూజివ్ లాంగ్వేజ్ ఉంది కదా, ఇలాంటి కొద్దిగా మన వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఒకటి. రెండు చూడండి, ఇప్పుడు అంటే కొద్దిగా అవుట్ ఆఫ్ వే మాట్లాడుతున్నాం. ఈ మధ్య యాక్చువల్లీ బ్యాంకాక్ వెళ్తాం కూడా ఇండియన్స్ కి ఇదివరకు ఏదో వీసాలో ఏదో తేడాలు తీసుకొచ్చారు. అక్కడ బోర్డ్స్ పెట్టారు సార్ యాక్చువల్లీ, ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పి కొన్ని రెస్టారెంట్లు బోర్డ్స్ పెట్టారు. అంటే మన బిహేవియర్ కదా, మనం పోయి మనం చేసే బిహేవియర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మనలో ఉన్నది అదే, మన బిహేవియర్ కరెక్ట్గా ఉండి మనం మంచిగా మాట్లాడగలిగి మనం నీట్గా పెట్టుకోగలిగితే, మన ఇల్లు మన సరౌండింగ్స్ నీట్గా పెట్టుకోగలిగితే పొల్యూషన్ బోల్డ్ తగ్గుతుంది. వెహికల్ ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంటుంది, పొల్యూషన్ పెరగదా? జామ్ ఎందుకు అవుతుంది అంటే నేను ముందు వెళ్ళాలని కొట్టుకుంటాం కాబట్టి జామ్ అవుతుంది, పొల్యూషన్ చాలా పెరుగుతుంది. నేను యూకేలో ఉన్నప్పుడు
ఒకవేళ ఇప్పుడు మనం ఎదురెదురు వెహికల్స్ వస్తే లైట్ వేసుకుంటాం కదా, ఎవరు ఫస్ట్ లైట్ వేస్తే వాళ్ళు దాటాల. ఇక్కడ యూకేలో అది ఉల్టా, ఎవడో లైట్ వేస్తే నేను ఆగుతున్నా అని నువ్వు వెళ్ళు అని అర్థం. ఆ సినిమాలో కామెడీ ఉంటుంది, హార్న్ కొడుతూ ఉంటారు. అసలు యాక్చువల్లీ హార్న్ కొడితే ఇటువంటి తప్పు చేస్తున్నావు అని చెప్పి నువ్వు హార్న్ కొడుతున్నావు అర్థం ఉంటుంది. అవును, బయట దేశాల్లో అంటే పర్టికులర్ వెస్టర్న్ కంట్రీస్ లో మనం హార్న్ ఇవ్వకూడదు అంటే అన్లెస్ అది మరీ చాలా ప్రాబ్లమాటిక్ అవుతుంది. వాళ్ళు ఇక్కడ అలవాటు ప్రకారం కొడుతుంటారు. ఇక్కడ సిగ్నల్ పడ్డా కొడుతూనే ఉంటారు, పడకుండా కొడుతూనే ఉంటారు, కంటిన్యూ కొడుతూనే ఉంటారు, టైం పాస్ కొడుతూనే ఉంటారు. అది సౌండ్ పొల్యూషన్ కదా, అట్లా అవి ఉంటాయి మనవి. ఫైనల్ మీరు చూసిన కేసుల్లో చాలా డిఫికల్ట్ గా అనిపించింది, షాకింగ్ అనిపించిన కేసు ఏమన్నా? షాకింగ్ గా అనిపించినంత లేదు కానీ ఛాలెంజింగ్ గా చాలా కేసులు చేసాం. అంటే ఇప్పుడు ఇట్లా ఇన్స్టెంట్ గా మీకు ఈ కేసు గుర్తొస్తే, కేసు ఇలా గుర్తొస్తే అట్లా అటువంటి కేసు? బేసిక్ గా షాకింగ్ అండ్ అది చాలా కష్టం అనుకున్న కేసులు అంటే మాకు ఉస్మానియాలోనే వస్తాయి. ఉస్మానియాలో జరిగినప్పుడు, యాక్సిడెంట్స్ జరిగినప్పుడు, ట్రామా జరిగినప్పుడు, ఫేషియల్ ఫ్రాక్చర్స్ అన్ని ఓడాటము, ముక్కు మొత్తం మీద అయిపోవటము, అవన్నీ అయిపోయి వచ్చి వాళ్ళు చూస్తాం కూడా చాలా వికృతంగా తయారైపోయి ఉంటాయి, అంత అన్ని కట్ అయిపోయి, అలాంటివి చాలా చూసాము. సో అవి కొద్దిగా షాకింగ్ గా అనిపిస్తాయి. బట్ దెన్ వీఆర్ ట్రైన్ టు బి రెడీ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. అంటే ఒక రకంగా షాకింగ్ అంటే కూడా ఛాలెంజింగ్ గా అనిపిస్తాయి కేసెస్, అలాంటివి చేసేవాళ్ళం. ఒకవేళ మీ పేషెంట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు నెసెసరీ వాళ్ళకి నిజంగా అవసరం లేదన్నప్పుడు, లేదు అనుకుంటే వాళ్ళకి ఏదో ఇన్స్టింక్ట్ గా కావాలనిపిస్తుంది, వీళ్ళు అట్లా అంటున్నారు కదా చేయించుకుందాం, ఏదో చేయించుకుందాం అంటే మీరు వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారా? ఇది అవసరం లేదమ్మా, మనం అంత ఫీల్ కావాల్సిన అవసరం లేదు. నేను మాట్లాడతా కౌన్సిలింగ్ నా దగ్గర. యాక్చువల్లీ ఏది అవసరం ఏది అవసరం లేదు. అంటే ఇప్పుడు మనం షాప్కి వెళ్ళి అనుకుంటా సార్, హెయిర్ స్టైల్కి వెళ్తే వాడు ఒకటి కాకపోతే ఇంకోటి చెప్తాడు సార్, మనం వెళ్ళింది కటింగ్ చేయాలంటే ఇది కాదు, మసాజ్ చేయించుకో, ఇంకోటి అది చేయించుకో, లేకపోతే బిల్ ఎక్కువ బిజినెస్. అది బిజినెస్ వేరు. ఇప్పుడు డాక్టర్స్ యాక్చువల్లీ పెద్ద బిజినెస్ చేయకూడదు, ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలా. నేనైతే కౌన్సిలింగ్ చేస్తాను ఖచ్చితంగా. నాకు పేషెంట్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు వస్తారు కూర్చుంటారు. కొన్నిసార్లు అవుట్ ఆఫ్ వే కొన్ని బాధలు వచ్చి కూర్చుని వెళ్ళే వాళ్ళు ఉన్నారు నా దగ్గర, ఓకే క్యాజువల్ గా. కొంతమంది ఊరికి వచ్చి పలకరించి వెళ్తానికి వచ్చే వాళ్ళు ఉన్నారు. సో బికాస్ ఐ హ్యావ్ దట్ ర్యాపో విత్ మై పేషెంట్స్. సో ఎప్పటి నుంచో ఉన్నారు, చాలా మంది వస్తూనే ఉంటారు. కంపల్సరీ కౌన్సిల్ చేస్తా. ఒక సర్జరీ చేస్తే ఆ సర్జరీలో మంచి ఏం జరుగుతుంది, ఆ సర్జరీలో చెడు ఏం జరగవచ్చు, బై ఛాన్స్ ఏమైనా పొరపాటు జరిగితే ఏం జరగవచ్చు, ఇవన్నీ కూడా చెప్పి పేషెంట్స్ ఒప్పుకున్నాకనే చేస్తా ఏదైనా కూడా. సో దట్ ఈస్ కౌన్సిలింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కౌన్సిలింగ్ ఇంపార్టెంట్, కన్సెంట్ ఇంపార్టెంట్. కన్సెంట్ అంటే వాళ్ళు తెలిసి వాళ్ళకే వాళ్ళు అవును సార్ ఓకే మాకు అర్థమైంది చేయించుకుంటాం మనం అంటాం కూడా ఇంపార్టెంట్. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే అనవసరమైనది, వాళ్ళకి అవసరం లేనిది మీకు ఇది అవసరం లేదని చెప్పాలి మనం, అది ఇంపార్టెంట్. ఇండియాలో ఇప్పుడు మోస్ట్లీ జరిగేది కామన్ ట్రీట్మెంట్ సార్, జనరల్ గా మనకు ఎక్కువ మంది వస్తున్నారు ఈ ట్రీట్మెంట్ చేయించుకున్నారు. అంటే ఇప్పుడు అబ్బాయిల్లో చూస్తే గైనకోమాస్టియా అంటే అమ్మాయిలాగా బ్రెస్ట్ పెరిగిపోతుంది కొంతమంది అబ్బాయిలకి, అంటే డైట్ బట్టి కానీ ఉన్న పరిస్థితులను బట్టి కానీ. ఇప్పుడు పొల్యూషన్ ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఆ పొల్యూషన్ లో ఒక రకంగా చెప్పాలంటే ప్లాస్టిక్ కూడా ఒక పొల్యూషనే కదా. సో ప్లాస్టిక్ మైక్రో ప్లాస్టిక్స్ అయిపోయి మనం తాగేది ప్లాస్టిక్ వాటర్, ప్లాస్టిక్ బాటిల్స్. ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ కూడా ప్లాస్టికే. సో మన నీళ్ళల్లో కలిసిపోవడం, వేడివేడి టీ తాగుతాం, అది ప్లాస్టిక్ ఉంటుంది. మనం పేపర్ కప్ అనుకుంటాం కానీ అది లోపల ప్లాస్టికే ఉంటుంది. సో ఇలాంటివన్నీ ఉంటాయి. మన కిచెన్ లోకి వెళ్ళి చూస్తే కిచెన్ లో ఉన్న సామాన్ అంతా, మా చిన్నప్పుడు అంతా గ్లాసు స్టెయిన్లెస్ స్టీల్, ఇప్పుడంతా ప్లాస్టిక్ వచ్చేసింది. అట్లుండే జాడీలు ఉండేవి, పచ్చళ్ళు తీసుకెళ్లి జాడీలో పెట్టేవాళ్ళు, ఇప్పుడు పచ్చళ్ళని తీసుకెళ్లి ప్లాస్టిక్ లో పెడుతున్నారు. ఇవన్నీ అయితే కాబట్టి సో బాడీలోకి ప్లాస్టిక్ వెళ్ళిపోతుంది. సో ప్లాస్టిక్ బట్టి చాలా అవుతాయి, హార్మోన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అట్లా ఈ కాలంలో నేను గమనించిందంటే అబ్బాయిలకి ఎక్కువ బ్రెస్ట్ అనేది పెరుగుతుంది. అందుకనేసి ఈ గైనకోమాస్టియా సర్జరీ కొద్దిగా ఎక్కువ అవుతున్నాయి. అంటే కేవలం అంటే జెనెటికల్ వల్ల వచ్చేదా సార్ జనరల్ గా? అంటే ఇట్లా అంటే జెనెటిక్ గా వచ్చేది ఉండొచ్చు, కొన్ని కారణాలతో వచ్చేది ఉండొచ్చు, లేదంటే ఇది ఈడియోపతిక్ అంటే మనకు కారణాలు తెలియదు, అంటే హార్మోన్ రీజన్స్ లేకుండా కూడా ఈడియోపతిక్ గా ఉండొచ్చు. అయితే దానిలో ఈ పొల్యూషన్, ప్లాస్టిక్ పొల్యూషన్ కూడా వన్ ఆఫ్ ద కాజ్. హార్మోన్ డిస్రప్షన్ కి అదొక కాజ్. గైనకోమాస్టియా ఒక కేసు ఇస్తుంది యాక్చువల్గా. ఒక జిమ్ ట్రైనర్ కూడా నాకు గైనకోమాస్టియా ఉంది, నేనే సర్జరీ చేసుకోలేదు, కొంచెం బాడీ ఫిట్నెస్ మీద ఫోకస్ పెట్టాను, ఎక్సర్సైజ్ చేశాను, ఆటోమేటిక్ గా తగ్గిపోయింది అని చెప్పారు. యాక్చువల్గా అది తగ్గుతుంది అట్లా? గైనకోమాస్టియా అక్కడ వచ్చిన బ్రెస్ట్ పెరిగింది పోదు,
అది ఆటోమేటిక్గా పోదు. అంటే వాళ్ళకి అంత ముందు ఫ్యాట్ ఉండేదో జిమ్ చేసుకుని ఫ్యాట్ కొద్ది తగ్గి ఉండొచ్చేమో కానీ బట్ ఎండ్ ఆఫ్ ద డే గైనకోమాస్టియా పోదు. జిమ్కి వెళ్ళే వాళ్ళు ఎంతో మంది వస్తారు యాక్చువల్లీ, ఎందుకంటే వాళ్ళు ఇంకా చాలా పర్టికులర్గా ఉంటారు. వాళ్ళ చెస్ట్ ఒక నీట్ పద్ధతిలో ఉండాలనే పర్టికులర్గా ఉంటారు. చిన్నగా ఉన్నప్పుడు వచ్చేస్తారు, వాళ్ళు చేయించేసుకుని వెళ్ళిపోతారు అనమాట. మరి ఏ సర్జరీ అయినా నేను నా క్లయింట్స్కి కానీ నా పేషెంట్స్ కానీ ఒకటే చెప్తా, ఎనీ మెడికల్ ప్రాబ్లం ఉన్నా ఏదైనా సర్జరీ అవసరం ఉంటే అట్ ద ఎర్లియర్ స్టేజ్ తీసుకోవాలా. సో అది బెటర్గా ఉంటుంది. ఇప్పుడు గైనకోమాస్టియా కూడా చాలా బ్రెస్ట్ చాలా పెరిగిపోయింది, అప్పుడు చేయించుకుంటారు. ఆబ్వియస్లీ స్కిన్ కొద్దిగా లూజ్ ఉండొచ్చు, కొద్దిగా చిన్న సైజులో చేయించుకుంటే ఇంకా బెటర్ వస్తుంది. ఇవన్నీ ఉంటాయి. అంటే చెయ్యమని కాదు, అన్నీ చేస్తాము, పెద్ద సైజు ఉన్నా కూడా చేస్తాము. కాకపోతే ఎర్లియర్ ద బెటర్ ఆల్వేస్, ఏ విషయంలో అయినా కూడాను. ఈ 6 ప్యాక్ కూడా సంథింగ్ ఏదో సర్జరీ ఇంజెక్షన్స్ ఉన్నాయి సార్. సర్జరీ అంటే ఫ్యాట్, మీరు ఇంజెక్షన్స్ అంటే ఫ్యాట్ కరగొట్టే ఇంజెక్షన్స్. అంటే ఇప్పుడు మనకు కొంతమంది జిమ్ చేసే వాళ్ళు జిమ్ బాగా చేయరాలి, యాక్చువల్ జిమ్ చేసే వాళ్ళు జిమ్ చేయరు, కానీ కేవలం ట్రీట్మెంట్ ద్వారా ప్యాక్స్, విజిబుల్ ప్యాక్స్ కనబడతాయి అంట. అంటే 6 ప్యాక్స్ బేసికల్గా ఇప్పుడు స్కల్ప్టింగ్ అంటా ఉంటారు, 3 బాడీ స్కల్ప్టింగ్ అని లైపోసక్షన్ చేస్తారు. అంటే హెవీ ఫ్యాట్ ఉంటే వారు రాదు. ఈ జిమ్ గోయర్స్ కి కొద్దిగంత ఫ్యాట్ ఉంది, కొద్దిగా ఉన్న టమ్మీలో 6 ప్యాక్స్ రావట్లేదు అంటే దే కెన్ కమ్ ఫర్ లైపోసక్షన్. దాన్ని టిపికల్ గా 6 ప్యాక్స్ లాగా మనం తయారు చేసి ఇవ్వచ్చు. మీరు ఇంజెక్షన్స్ అన్నారు, ఇంజెక్షన్స్ అనేది ఏంటంటే లైపోలైటింగ్ ఇంజెక్షన్స్. అంటే ఆ ఇంజెక్షన్ ఏం చేస్తా అంటే ఇచ్చిన దగ్గర ఆ చుట్టూరు కొద్దిగంత ఫ్యాట్ అని కరగొట్టేస్తూ ఉంటుంది. సో అది డబల్ చినికనో కొన్నిసార్లు చేతులకనో థైస్ కనో కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. మాకు సర్జరీ వద్దు సార్, ఇంజెక్షన్స్తో వెళ్ళిపోతాం అనే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇస్తాము. ఇప్పుడు ఫ్యాట్ కరగొట్టడానికి కోల్డ్ స్కల్ప్టింగ్ అని కూడా వచ్చింది. కోల్డ్ స్కల్ప్టింగ్ అంటే ఫ్రీజ్ అవుతుంది ఫ్యాట్, బేసికలీ చచ్చిపోతుంది. సో చచ్చిపోయిన ఫ్యాట్ని ఏమవుతుంది అంటే బాడీ తీసేస్తుంది అట్లా. సో చాలా ఉన్నాయి, ఇప్పుడు ఫ్యాట్ను తగ్గించడానికి చాలా చాలా ఉన్నాయి. ఇప్పుడు 49లో AMH టెస్ట్ మరియు వీర్య విశ్లేషణ 999 రూపాయలు మాత్రమే. IVF ప్యాకేజ్ పై 20,000 రూపాయలు తగ్గింపు. ఉచిత కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. అపాయింట్మెంట్ల కొరకు సంప్రదించండి 8977738819. 49 అంటే ఆనందం, 49 అంటే సంతోషం. ఫైనల్ గా సార్, ఈ ప్లాస్టిక్ సర్జరీ మీద అపోహలు కానీ ఇటువంటి అన్ని అంటే చిన్న చిన్న ఇన్సెక్యూరిటీస్ ఇవన్నీ పోవాలంటే జనరల్ మనం ఏం చేస్తే బాగుంటుంది? ప్లాస్టిక్ సర్జరీ అనేది ఇప్పుడు ఇంచుమించు అర్థం అయిపోయింది. ప్లాస్టిక్ సర్జరీ అనేది చాలా వాస్ట్ సబ్జెక్ట్. అది ఏస్థెటిక్స్ నుంచి బర్న్స్ వరకు, ట్రామా వరకు, ఆంకో ప్లాస్టిక్ వరకు ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి అది చాలా వాస్ట్. ఎవరికి అవసరం ఉన్నా ఖచ్చితంగా ప్లాస్టిక్ సర్జన్ దగ్గర రావచ్చు. వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే దెర్ ఆర్ సో మెనీ ప్లాస్టిక్ సర్జన్స్, దే విల్ టేక్ కేర్, ఖచ్చితంగా తీసుకుంటారు. ఇదే ముచ్చట్లో ప్రైవేట్ సెగ్మెంట్లో ఉన్నారు, కార్పొరేట్లో ఉన్నారు, గవర్నమెంట్లో కూడా ఉన్నారు. ఎవరి పరిస్థితులను బట్టి వాళ్ళు ఆ లెవెల్కి వెళ్ళి చేయించుకోవచ్చు. గవర్నమెంట్లో కూడా చాలా వండర్ఫుల్గా చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ సర్జరీలో మనకి ఇన్సూరెన్స్ వర్తిస్తుందా? ప్లాస్టిక్ సర్జరీలో కొన్నిటికి వర్తిస్తుంది. ఒకవేళ ఏస్థెటిక్ సర్జరీలు అంటే కాస్మెటిక్ సర్జరీస్ అంటాం కదా, ఏస్థెటిక్ సర్జరీస్ కి వర్తించదు. కొన్నిటి వరకు వర్తిస్తుంది. గవర్నమెంట్ లో కూడా సేమ్ సార్? అందరు అంతే. గవర్నమెంట్ లో ఇన్సూరెన్స్ అవసరం లేదు కదా. కొన్ని ట్రీట్మెంట్ చేస్తారు, ఇక్కడ ఏరమ్మా ఇది అవసరం లేదు అట్లా చెప్తారు. ఇది అవసరమే చేస్తారు. ఎందుకంటే చెప్పింది కదా, అక్కడ గవర్నమెంట్ లో చాలా ఎక్కువ లోడ్ ఉంటుంది. సో అనవసరమైన సర్జరీలు చేసుకుంటే ఉండలేరు వాళ్ళు. ఎందుకంటే ఒక లైఫ్ సేవింగ్ సర్జరీస్ చాలా ఉంటాయి. ఆ సర్జరీ చేయకపోతే మన లైఫ్ ప్రాబ్లం ఉంటుంది. అలా అందుకని వాళ్ళ లైఫ్ సేవింగ్ సర్జరీస్ ఎక్కువ ఫస్ట్ ప్రయారిటీ, నెక్స్ట్ వేరేవి చేస్తారు అనమాట. చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు వీటి మీద కొంతమంది చిన్న చిన్న సర్జరీలు, నోస్ కానీ లిప్స్ కానీ చేయించుకోవాలనుకున్న వాళ్ళు కొంచెం భయం ఉంటుంది. యాక్చువల్లీ ఏం జరుగుతుందో ఏమోలే, ఇన్ఫెక్షన్ అయిపోద్దేమో, మళ్ళీ ముక్కు సరిగ్గా రాదేమో, ఇట్లయితే ఇది అయిపోద్దేమో. అందుకనే సరైన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా, క్వాలిఫైడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా, కరెక్ట్ ప్లాస్టిక్ సర్జన్స్ దగ్గరికి వెళ్ళాలా, అవి చాలా ఇంపార్టెంట్. సో ఎక్కడ పడితే అక్కడికి వెళ్తే ఏదో ఒకటి అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం తెలుసుకుని క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఇంచుమించు కరెక్ట్గా అవుతుంది. ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా వెళ్ళిపోవచ్చు. ఒకవేళ వీటి ముందుకు మనం ఈ సర్జరీ అనేది చేయించుకోవాలనుకుంటే దీని ముందు మనం ఎట్లా ప్రిపేర్ కావాలి, దీని తర్వాత మనం ఏం చేయాలి? యాక్చువల్లీ ఏ సర్జరీ అయినా డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రీ ఆపరేటివ్ ఎట్లా తయారవ్వాలా, ఏం చేయాలా, ఏ బ్లడ్ టెస్ట్లు చేయాలా, ఎంతకాలం మనం వెయిట్ చేయాలా, సర్జరీకి ముందు ఇంకేమైనా బెటర్మెంట్ ఏమైనా చేయగలమా, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి సర్జరీ అయినాక పోస్ట్ ఆపరేటివ్ టైంలో కూడా ఏ రకంగా ఉంటే బెటర్ అవుట్కమ్ వస్తుంది, ఇవన్నీ కూడా ఒక పద్ధతిలో ఏ సర్జరీ అయినా అంతే. ప్రీ ఆపరేటివ్, సర్జరీ, పోస్ట్ ఆపరేటివ్ డాక్టర్స్ ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఒక కౌన్సిలింగ్ ఇస్తారు. అప్పుడు వాళ్ళకి అర్థమయ్యే లెవెల్లో చెప్పి అప్పుడే సర్జరీలు చేయాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ టైం ఇచ్చినందుకు చాలా వాల్యుబుల్ విషయాలు చెప్పారు. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ. థ్యాంక్ యూ.